వందలాది సినిమాలకి వారి అద్భుతమైన నైపుణ్యాన్ని అందించడం కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా వన్స్ అగైన్ మెగాస్టార్ ఫిల్మ్తో డిషుమ్ డిషుమ్ అని ముందుకు వస్తారు. మీరు లాస్ట్ టైం చూసినప్పటికి ఇప్పటికి ఇంకా కొంచెం ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా బిజీ టైం అనుకుంటాను రామ్ గారు, లక్ష్మణ్ గారు. మీకు అనిల్ రావుపూర్తి మీటింగ్ డిస్కషన్ ఉంటే మీకు అనుకున్నవి జరగనివి ఏమన్నా ఉన్నాయా రామ్ గారు, లక్ష్మణ్ గారు? ఇప్పుడు ఏంటంటే నేను అనుకున్నదల్లా ఆమెతో సంబంధపడింది, యథాక్షి జరుగుతుందల్లా దైవతో సంబంధించింది. హైదరాబాద్ ఇది కరెక్ట్ కాదు. మీరు ఇన్ని సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నారు. డూ యూ ఫీల్ సాడ్ ఎప్పుడైనా? ఎంత ఫీల్ అవుతుంటే అంత మంచిదనేది మా ఫీల్. పెయిన్ ఉంటే కానీ గెయిన్ అంటారు కదమ్మా. అన్నిటికీ దుఃఖాల కారణం మన ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు మీరు మెగాస్టార్ చిరంజీవి గారికి ఫైట్లు పెడుతున్నారు. ఇప్పుడు 70+ లో కూడా జిమ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం. చాలా మంది బంధాల విషయంలో బాగా బాధపడుతూ ఉంటారు. ఎలా తీసుకోవాలంటారు ఇవన్నీ? వాళ్ళు అహంకారం 100% ఉంటే జైల్లో ఉంటారు, అహంకారం 50% ఉంటే సంసారంలో ఉంటారు, అహంకారం 25% ఉంటే ఇలా మాట్లాడుకుంటారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. బయట ప్రపంచం అంతా ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం యుద్ధాలు జరిగిపోతున్నాయి. సినిమా తెర మీద మనం అక్కడక్కడ ఫైటింగ్ చూస్తున్నాము. అలా మంచి మంచి ఫైట్స్ కంపోజ్ చేసింది ఎవరో పెద్ద పెద్ద సినిమాల్లో అగ్ర హీరోలకి మనకు చెప్పక్కర్లేదు. కానీ పాయింట్ ఏంటంటే లోపలుండే ఫైటింగ్ని ఎలా ఆపారో వారి సాధనతో వారు తెలుసుకున్నారు. సో వాళ్ళే ఫైట్ మాస్టర్స్ ఫర్ ద వరల్డ్, బట్ యాక్చువల్లీ పీస్ మాస్టర్స్ ఫ్రమ్ విత్ ఇన్ రామ్ లక్ష్మణ్ గారు. వందలాది సినిమాలకి వారి అద్భుతమైన నైపుణ్యాన్ని అందించడం కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా వన్స్ అగైన్ మెగాస్టార్ ఫిల్మ్తో డిషుమ్ డిషుమ్ అని ముందుకు వస్తున్నారు. కానీ వారి నుంచి చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఐ ఆల్వేస్ గెట్ ఇన్స్పైర్డ్. ఇప్పటికే 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను, కానీ నాకు ఇంకా మనసు తీరలేదన్నమాట, తనివి తీరలేదు. కాబట్టి వారితో మళ్ళీ మాట్లాడే ఒక అద్భుత అవకాశం. రామ్ గారు, లక్ష్మణ్ గారు, మీలోని మాస్టర్స్కి ఇద్దరికి స్వాగతం, నమస్కారం. సో ఇవాళ మీలో ఉన్న మాస్టర్ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. నాకు ఆ మాస్టర్ ఉన్నారో తెలియదు, కానీ స్టూడెంట్ అయితే ఉన్నారు. ఇప్పుడు చాలా బిజీ టైం అనుకుంటాను రామ్ గారు, లక్ష్మణ్ గారు. మీకు ఇవాళ షూటింగ్ లేదు, కరెక్ట్ గా ముఖరం పండగ ఉందంట. సో మరి ఇలా పండగ ఉండే టైంలో, హాలిడే రోజున ఏం చేస్తారు మీరు? మామూలుగా పొద్దునుంచి ధ్యానం చేసుకోవడం సేమ్ రొటీనా? పొద్దున్న లేసి 3 గంటలు ధ్యానం చేసి 1 అవర్ వాకింగ్ చేసి వచ్చాము. మ్యాక్సిమం షూట్ లేదని అంటే మా ఫామ్ హౌస్కి వెళ్తాం. మా ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్లో ఎక్కువ ఉంటాం. ఈరోజు ఉందాం అనుకున్నాము. సరే ఇలా డైరెక్టర్ అనిల్ రావుపూర్తి మీటింగ్ డిస్కషన్ ఉంటే చూసి మన మీటింగ్ కరెక్ట్ ఇది టైం సెట్ అయింది. చాలా బాగా మీరు అడగంగానే మళ్ళీ టైం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఇద్దరికి. మీరు లాస్ట్ టైం చూసినప్పటికి ఇప్పటికి ఇంకా కొంచెం ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు వయసు. 5 కాదు యాక్చువల్లీ ఎక్కువే, 10 ఏళ్ళు. బికాజ్ ఇంకా మీరు యంగా ఎవరు చూసి ఐ థింక్ 3 ఏళ్ళు అవుతుంది. ఎలాగలాగా ఏంటి సీక్రెట్ ఏం లేదు. కొంచెం అంటే ముందుకు పోయే కొంది అన్నిట్లో తేడా ఉంటుంది. మనసులో, దేహంలో ఏకలత కానీ, దేహంలో రుగ్మతులుగా ఉంటుంది. మనం ఆ స్థితి నుంచి వెనక్కి వెళ్తూ ఉంటుంటే అంటే మనం ప్రపంచంతో పాటు ముందుకెళ్ళాలి. అవును, కానీ ఆత్మస్థితి అనే దానికి వెనక్కి రావాలి. చాలా కష్టమైన పని, పోరాటమే. ప్రపంచం అందరితోటి మొత్తం ప్రపంచాన్ని తిప్పేద్దాం, లాగేద్దాం అంటూ వెళ్తూ ఉండాలి. లోపల మటుకి ఏం తెలియని ఈ టెక్నిక్ కొంచెం కొంచెం అపరిచితుడు పర్ఫార్మెన్స్ చేయాలి. అపరిచితుడు కానీ అంటే మీకు ఎందుకు ఘర్షణ అంటే మీరు ఉండే వాతావరణం కూడా చాలా డిమాండింగ్ వాతావరణం. సినిమా ఇండస్ట్రీ కుదుర్చుకుంటారు, ఏమైనా వస్తుంటాయి చిన్న చిన్న ఇరిటేషన్స్, కోపాలు, తాపాలు వస్తాయి కదా మనుషులంగా. లోటు మన హార్మోన్స్ టక్కన యాక్టివ్ అవుతాయి. ఆ సిచ్యువేషన్ చూసినామంటే యాక్టివ్ అవుతాయి. దాన్ని కొంచెం ఆపరేషన్ చేస్తే మళ్ళీ లోటలు దాన్ని ఆపరేషన్ చేయాలి కొంచెం. సాక్షిగా అంటారు, సాక్షి భావం బుద్ధుడు. ఎందుకు యాక్టివిటీ అవుతాయి అంటమ్మా, ఆ సిచ్యువేషన్ నిజం అనుకుంటుంది సడన్ గా. అప్పుడు 1 సెకండ్ ఆగిది నిజం కాదు అబద్ధం అని చెప్పగల లోపల మనం. అప్పుడు ఆగిపోతుంది. ప్రపంచం లాభం రావచ్చు అని అది అంటే ఏది జరిగిన నిజం అనుకుంటుంది మన మనసు. మరి ఏది నిజం అది మనం తెలుసుకోవాలా? మీరు తెలుసుకునేది మాకు చెప్తారా? పుస్తకానికి మనం మాట్లాడుతుంది నిజం అది అనుకుంటా, కానీ ఇది నిజం కాదు. అంటే ఈ ఆత్మసత్యం ఏంటంటే క్షణం అలా మారుతు. ఇది నిజమా అని వెళ్తున్నప్పుడు అది అబద్ధం అవుతుంది, అది అబద్ధం అని వెళ్తున్నప్పుడు ఇది నిజం అవ్వచ్చు. అట్లా దీన్ని అంటే యాక్చువల్గా మన ఏంటంటే చాలా మంది మనం ఇబ్బంది పడుతుంది ఎక్కడ అంటే, నేను అన్ని బాగా ఆలోచించాను, అన్ని కరెక్ట్గా అన్ని ఆలోచించానని ఒక నిర్ణయం తీసుకుంటాడు మనిషి. కొన్ని రోజులకి అది చాలా పేక్ కాకపోడుద్ది.
సహజంగా ఫుల్ గా ఫీల్ అవుతాడు, నేను ఇంత కరెక్ట్ కలిసింది ఇదేమవుతుందని. అవును అవును. అది యాక్చువల్గా మనిషి తట్టుకోలేని ఇష్టం అవుతుంది అనమాట. కాబట్టి అంటే నువ్వు ఆలోచించిపోయినా కాదు, ఏం జరగాలనేది అక్కడ జరుగుతుంది, ఆ సీన్ లో ఉంది. ఒక మళ్ళీ కాన్ఫిడెంట్ గా జరిగిందనుకో, నా వల్ల అది నా డిజైనింగ్ వల్ల అది కరెక్ట్గా జరిగిందని ఫీల్ అవుతుంటాడు మానవుడు. అది కోయిన్సిడెంటే కానీ అది నీ ఎఫెక్ట్ కాదు. ఇదే కాదు. అందుకంటే మనం ఏమనుకుంటే ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం, మన మైండ్ సెట్లో ఇక్కడ రావాలి, మాస్లో ఇది మన ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాను కదా, ఇన్సిడెంట్గా ఏదో ఇది అనుకున్నది జరిగింది అనుకోండి, పర్లేదు. కానీ జరగకపోతే రెండు ఉన్నాయమ్మా, మనం అనుకున్నది ఒకటి అనుకుంటాం, ఒకటి భగవంతుడు అనుకున్నది రెండు ఉంటాయి. అలాగే నేచర్స్, మనం ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుద్ది. ఇంకోటి జరిగినప్పుడు ఏమనుకోవాలి అప్పుడు? అది భగవంతుడిది, ఆయన ఇష్టం అనుకోవాలి. ఓకే, సో ఇది నేచర్ డిడ్ నాట్ వాంట్ దిస్. ఆయన సీన్ ఇది. అంటే యాక్చువల్గా నీ అనుకోవటం, పాట ఒకటి ఉంది కదా, అనుకున్నది జరగవు కొన్ని, అనుకోలేదు కొన్ని ఆగవు కొన్ని. అవును, జరిగేవన్నీ మంచికి అనుకోవటమే ఈ పని. సో అలాగా ఇది చాలా మంచి పాయింట్లు ఏమనెత్తారు, ఎందుకంటే అందరికి ఇదే సంఘర్షణ. అనుకున్నవి జరగకపోతేనే టెన్షన్ వచ్చేస్తుంది. సో మీకు అనుకున్నవి జరగనివి ఏమన్నా ఉన్నాయా రామ్ గారు, లక్ష్మణ్ గారు? నేను ఫస్ట్ టైం ఇద్దరిని విడివిడిగా గుర్తుపట్టాను. ఇంకోటి ఏంటంటే మేము అనుకున్నా కంటే అనుకోకుండా, మేము అనుకున్న దానికంటే మేము అనుకోకుండా ఎక్కువ జరిగింది. ఎగ్జాంపుల్ ఒక 2-3 అంటే నేను అనుకోలేదు ఈ సినిమా వస్తుందని, అది వచ్చేసింది. లేకపోతే నేను ఇంకేటో అనుకోలేదు, ఆ టైంకి నాకు ఇది జరిగిపోయింది. అట్లా ఏంటంటే నేను అనుకున్నదల్లా ఆమెతో సంబంధపడింది, యథాక్షి జరుగుతుందల్లా దైవతో సంబంధించింది. అది మన వెనక్కి తిరిగి చూసినప్పుడు నేను అనుకున్నదా దైవం అనుకున్నదా నిర్ణయం ఉంటుంది. భగవంతుడు ఏంటంటే ఆయన అనుకున్నాయన్ని కరెక్ట్గా చేయడు, కానీ నీ అనుకున్నాయని చేయడు. ఎందుకనంటే నువ్వు అనుకున్నాయని చేస్తే అహంకారం పెడితే మళ్ళీ చెడిపోతాను పిల్లోడు కదా. అవును, పిల్లోడు రోడ్లు సైకిల్ ఇట్టు అన్ని అడుగుతున్నాడు, వద్దు అంటది అమ్మ వద్దంటది. అందుకని అన్ని అనుకున్నాయని అన్ని ఆయన చేయడు, మళ్ళీ కొన్ని నీకు ఇస్తాడు, కొన్ని ఆయన చేతులు పెట్టుకుంటాడు. చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంటుంది కథ అనేది. ఇన్నర్ లోకి వెళ్ళినప్పుడు ఓహో ఇది అనుకున్నా జరిగింది, కానీ నెక్స్ట్ అనుకుంటే అది జరగదు. ఇది జరిగింది అది జరగలేదంటే కాదు, నీకు అనుకున్నది. మేము అనుకోని ఇది కాదు అనుకున్న తర్వాత కొన్ని రోజులకి ముట్టికాయలు పడి మళ్ళీ అదే జరిగి అదే మంచి జరిగింది అనేది చాలా సంఘటనలు ఉంటాయి. రెండు చెప్పరా మాకు? అంటే మీరు చెప్పడాన్ని బట్టి చాలా మంది అనుకుంటారు. యాక్చువల్ ఏంటంటే మేము ఇక్కడ హైదరాబాద్ రాదలుచుకోలేదు. ఫస్ట్ స్టార్టింగ్ చెన్నైలో ఉండేవాడు కదా మేము. హైదరాబాద్ ఇది కరెక్ట్ కాదు, మాకు చెన్నై కరెక్ట్ అని చాలా ఆపాము మా ఆలోచన ఆంభావంతో. ఎందుకు కొన్ని సందర్భాలు రీజన్ ఉంది అంటే మన మనుషులు ఏంటంటమ్మా, ప్రకారం దాన్ని కొన్ని ఫేవర్ చేసి మనం థింక్ చేస్తాం. అదే అందరు లక్ష్యం పెట్టుకోమని చెప్తారు కదా జీవితంలో, అది ఉండాలి. ఎందుకంటే మా ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు చెన్నై నుంచి వచ్చి ఎదుగుదల కోసం అనుకున్నాడు, కొంచెం డల్ అయ్యాడు. ఆ పిక్చర్ మాకు పడింది, ఆశీర్పడింది. ఆయన వెళ్ళాడు, ఎదగలేకపోయాడు, మనం వెళ్తే ఎలా వస్తుందని ఇప్పుడు దాన్ని కొంచెం మేము ఆపామన్నమాట. కానీ ఆపినా కానీ ఏం జరగాలి అదే జరిగింది. నేను రావాల్సి వచ్చింది, ఇక్కడికి వచ్చాం, ఇక్కడ మారింది. అంటే నువ్వు మీ ముందు కూర్చుంటానికి ఈ రోజు ఇన్ని సీన్లు ఉంటానికి కారణం వచ్చింది. అసలు చూసి నేను ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ ఇన్ని సీన్లు ఉన్నాయని మీరు వెనకుండా కావాలి, మాకేం తెలుసు. అది కరెక్టే, కానీ అది పాయింట్ ఏంటంటే జరుగుతున్నప్పుడు అది తెలుసుకుంటే బాగుంటుంది. జరిగి టెన్షన్ పడిపోయాక తర్వాత ఎప్పుడు మనం బయట పడిపోయాక వెనక్కి తిరిగి ఓహో దేవుడు అనుకున్నాడు అని అనుకుంటారు. ఎర్లీగా మనం రియలైజ్ అవుతుంది, మంచిది. చాలా మంది ఏంటంటే చాలా కోల్పోయిన తర్వాత రియలైజ్ అవుతారు. అవును, కాబట్టి ఎర్లీగా రియల్. చాలా బాగుంది. అయితే ఇప్పుడు లౌకిక విషయాలకు వస్తే లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు మెగాస్టార్ చిరంజీవి గారికి ఫైట్లు పెడుతున్నారు ఇప్పుడు ఈ సినిమాలో. ఎలా ఉన్నారు ఆయన? యంగ్ ఎనర్జీగా. మొన్న మతహాస్గా ఒక కాస్ట్యూమ్ తోటి చూసాం అన్నయ్యని. ఇంకా కాస్ట్యూమ్ బయటకు వచ్చి రాలేదనుకుంటాను. ఆ కాస్ట్యూమ్లో చూస్తే చాలా ముద్దు అనిపించింది అన్నది. చాలా 70+ కూడా ఆయన హెల్త్ మీద చాలా కంట్రోల్గా ఆ జిమ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, ఆ బాడీ ఆ స్టిమ్ రావటం చాలా అద్భుతం అనిపించింది. అంటే ఆయన చేస్తున్న పని పట్ల, ఆ జాబ్ పట్ల అంత రెస్పెక్ట్ ఇచ్చాడు అనేది నిజంగా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అన్నయ్యకి మేము నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఇంతమంది నన్ను ఆదర్శిస్తున్నారు, చూస్తున్నారంటే నేను వాళ్ళకి నేను ఏమి ఇవ్వాలి, నా బాడీ దగ్గర నుంచి కానీ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నారు. అలాంటి ఒక మంచి మనసుతో చేయటం అదృష్టంగా లక్కీ. చిరంజీవి గారు ఆయన స్టంట్లు ఆయనే చేస్తారు ఎప్పుడు కూడా. అంటే ఆయన ఇష్టపడతారు కదా డాన్సులు, స్టంట్లు ఎవరు మాక్సిమం ఆయన ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నం లోపం లేదు. రామ్ గారు ఎలాంటి స్టంట్ సీన్స్ పెడుతున్నారు ఈ సినిమాలో? మీరు ఎక్కువ మనకి అంటే స్పెసిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయా? టైక్వాండో ఇలా అలా అలాంటివి ఉన్నాయా, లేదా ఒక సినిమాకి ఒక టెక్నిక్ డైరెక్టర్ బాబీ గారు
కొత్త కంటెంట్ ఇచ్చారు, కొత్తగా ట్రై చేస్తాం, తొందరలో చూస్తారు. పండగకి అంట, పండక్కి చూడబోతున్నాం. పండగ కాంపిటీషన్ లో ఇది కాంపిటీషన్. ఏ పండగ? దసరానా? సంక్రాంతికి కంట. సంక్రాంతికి నెక్స్ట్ సంక్రాంతి లోపు వస్తున్న సినిమా ఇది. బాబీ గారి డైరెక్షన్ లో చిరంజీవి గారికి మళ్ళీ మీరు వర్క్ చేస్తున్నారు కలిసి. కేవిఎన్ ప్రొడక్షన్స్. మీ దృష్టిలో హూ ఇస్ ద బెస్ట్ ఫైటర్ సోఫార్ రామ్ గారు? ఫైట్స్ బాగా అందుకుని కుమ్మేసి ఫుల్గా అసలు వావ్ మీరు అనుకున్నట్టుగా ఆ బాడీ స్ట్రక్చరు మొత్తం అంతా, లేడీ కానీ జెంట్ కానీ మీ ఇష్టం. ఒక ఆయన ఉన్నారు, ఆయనే భగవంతుడు. అంతేనా? ఓహో, అలా వచ్చారు. ఎందుకనంటే ఆయన లేనిదే ఏ మూమెంట్స్ ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఎవరు ఫేమ్ లో నేనుండగా నేనక ఆయన ఉన్నాడు కదా. అవును, అలాగే కాబట్టి భగవంతుడే. చిరంజీవి అన్నయ్య 70+ లో ఆయన అంత ఎంకగా ఎనర్జీగా ఉన్నాడంటే ఆయన ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు, ఆయన ఆశీస్సులు, డివైన్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు. అంతే. మీరు ఎలా ఫీల్ అవుతారు లక్ష్మణ్ గారు? మనకి డివైన్ ఎనర్జీ మీరు యాక్టివేట్ అయినప్పుడు ఎప్పుడైనా బాధ ఫీల్ అవుతారా? మరి ఇంత సాధన చేశారు కదా మీరు, ఇన్ని సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నారు ఇంత రొటీన్ గా, డూ యూ ఫీల్ సాడ్ ఎప్పుడైనా? ఫీల్ అయ్యే కాడ ఫీల్ అవ్వాలి. ఎంత ఫీల్ అవుతుంటే అంత మంచిది అనేది మా ఫీల్. ఎంత మనం ఆ పెయిన్ తీసుకుంటే, పెయిన్ ఉంటే కానీ గెయిన్ అంటారు కదమ్మా. పెయినే గెయిన్. ఈరోజు మహాభారతం, రామాయణం, ఏ జీసస్ ఎంత తీసుకున్నా కూడా పెయిన్ని అద్భుతంగా రిసీవ్ చేసుకున్న వాళ్ళే ఈ రోజు మనకు భగవంతులని ఈ రోజు మనం పూజిస్తున్నాం అందరూ కూడా. అంటే వాళ్ళు అంత తీసుకున్న దాంట్లో మనం ఒక ఆవకాయ అంత కూడా తీసుకోవట్లేదు, అంత కూడా తీసుకోవట్లేదు. అంత పెయిన్ తీసుకున్నారు వాళ్ళు. కరెక్ట్. ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే మన మనుషులు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లీ మనం పొగడాలి, మనం అనుకున్నది జరగాలి, లాస్ రాకూడదు, లాభం రావాలి, ఇట్లా మనం అనుకోవడం తప్పు లేదు. అది అటు ఇటు అయినప్పుడు అప్పుడప్పుడు కుంగిపోకుండా ఉంటాం అనేది. మనం అన్నిటికీ దుఃఖాల కారణం మన ఎక్స్పెక్టేషనే. మనం ఎదగాలనుకోవటం, నేను ఒక స్థాయిలో ఉండాలనుకోవటం తప్పు లేదు. అది యాక్సెప్టేషన్ ముఖ్యం, ఎక్స్పెక్టేషన్ కంటే. యాక్సెప్టేషన్ అంటే ఏది జరుగుతున్నా కానీ యాక్సెప్ట్ చేస్తాం చూడు, అది ధర్మం సంబంధించింది. ఎక్స్పెక్టేషన్ ఆమెకు సంబంధించింది. చాలా లక్ష్మణ్ గారు, చాలా మంది బంధాల విషయంలో బాగా బాధపడుతూ ఉంటారు. అంటే పోట్లాట్లు, అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఎలా తీసుకోవాలంటారు ఇవన్నీ వాళ్ళు? ఇదేంటంటే ఇంతకుముందు అంటే సహజం మాకు జరుగుతుంటుంది, సహజం జరుగుతూ ఉంటుంది. ఓ అన్నదమ్ములు ఇద్దరు కొంచెం అవన్నీ అవుతాయా? ఫైటింగ్ ఉంటుంది, అప్పుడు అరుచుకుంటాం అనమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కదా, సీన్లు ఎక్కువగా ఉంటున్నాయి కదా మన చుట్టూ రౌండ్ ఆఫ్లో. సీన్లు ఏదో చిన్నకి ర్యాస్ అవుతూ ఉంటుంది. అంటే ఎవరైనా అరుచుకోవచ్చు తల్లి, దాన్ని ట్రావెల్ చేయడం మీద ఆధారపడింది. దాన్ని ఇప్పుడు మేము అరుచుకున్నాం అనుకో, 10 నిమిషాలు 2 నిమిషాలే ఉంటుంది, అరుచుకుంటాం. దాన్ని ఎక్స్చేంజ్ మనసులో పెట్టుకొని ఒక 10 రోజులు, సంవత్సరం అట్లా పొడిగించే కొంచెం ఏమైపోతుందంటే ఆ మనసు లోపల ఉన్నది ఏమైపోతుంటే అది ఎక్కువగా చిన్న మొక్కగా తయారయ్యి అది పెద్ద చెట్టే వృక్షమయ్యి ఏర్లు బాగిపోయి తిట్టడం కానీ ఒక కోపం అలగటం కానీ స్టార్ట్ అయ్యి, అతను తిట్టడం కానీ స్టార్ట్ అయ్యి, అతను కొట్టడం కానీ స్టార్ట్ అయ్యి లాస్ట్లో అంతే. అదే చెబుతారు కదా మా పెద్దలు, చెబుతారు కదా, అహంకారం 100% ఉంటే జైల్లో ఉంటారు, అహంకారం 50% ఉంటే సంసారంలో ఉంటారు, అహంకారం 25% ఉంటే ఇలా మాట్లాడుకుంటాం, ఆత్మ విషయంలో పైన మాట్లాడుకుంటాము. అంటే అహంకారం 0 లెవెల్లో ఉంటే శిథిలాసంగా విశ్వంతో కలిసి ఉంటారు. మన స్థితి మీద ఆధారపడి ఉంది. మాకు ధ్యానంలో వచ్చింది, మేము మాట్లాడుకుంటాం అనమాట. వాడు అనుభవించి నాకు అనుభవించి. ఇవాళ ఏమొచ్చింది లక్ష్మణ్ గారు ధ్యానంలో మీకు? అంటే బెదర్కి వచ్చిన అనుభవం డిస్కషన్ చేసుకున్నాం. మన లోపల ఒక 5-6 మంచి ఫైటర్స్ లోపల ఉన్నారు. మాస్లో బూస్లీ లాంటి ఒక ఫైట్ ఉంటారు, మాస్ లాంటి ఉన్నారు. ఆ నలుగురు సపోర్ట్ ఇంకొక 6 ఉంటారు, 10 మంది ఉన్నారు లోపల ఫైటర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు మేము చేసే ఫైట్ కాదు, ఇంకా మంచి స్పెషల్ ఫైటర్స్ ఉంటారు లోపల. అంటే ప్రతి మనిషి లోపల ఉంటారు వాళ్ళు. ఏ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఒకటి బయటకు వస్తాడు. ఒక తిండి హోటల్స్ అన్ని కనిపించినాయి, ఆ ఫైటర్ బయటకు వస్తాడు. ఆ ఫైటర్ వస్తాడు, అది తిను ఇది తిను, నువ్వు తినపోతే ఇక లాభం లేదు, ఎందుకు తినకుండా ఏం చేసుకుంటా, డబ్బు అంత వేస్ట్ అని చెప్పి వాడు వచ్చి ఫైటింగ్ వచ్చి చెప్పేసి అక్కడ నువ్వు తింటావా ఉంటావా అక్కడ ఫైట్ చేయాలి, అక్కడ ఉండాలి. వాడు వచ్చినట్టు ఇది లేకపోతే అదే అని చెబుతుంటాడు. అప్పుడు నీ లోపల ఒక ఫైట్ నువ్వు ఒక తయారు చేసుకోవాలి. నేను ఇదే తింటాను అన్నప్పుడు అతన్ని పడగొట్టి నేను ఇదే తింటాను అన్నప్పుడు నువ్వు గెలుస్తావు. అలా మనం అంటే ఇది కూడా అహంకారమే కదా, కానీ నేను ఇదే తింటానంటాం. అదే కదా, అదొక కైండ్ ఆఫ్ అహంకారం కాదంటారా? అహంకారం లేనిదే అసలు భౌతిక ప్రపంచం జాగ్రత్త మొత్తం అహంకారంతో ప్రపంచం జీవిస్తుంది. అహంకారం లేకపోతే నీకు నేను రాలేవు, నేను మాట్లాడే సింపుల్ థింగ్. మనం ఎంత డిటాచ్డ్ గా ఉన్నా, సపోజ్ మీకు బండి పంపుతామన్నారు, టైంకి బండి రాలేదు, వాళ్ళు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు, కోపం వస్తుంది కదా.
అంటే ఈ షూటింగ్ అని ఆ షూటింగ్ అని కాదు, ఎవరైనా లేదు ఫలానా ఏదో చేసి మాకు పెడతా వస్తుంది సార్, ఉన్నారు. నువ్వు చెప్పింది మాకు జరుగుతుంటుంది సార్. జరుగుతుంది. అందరికీ అంతే కదండి. అప్పుడు మరి ఎలా దాన్ని సమాధాన పరుచుకుంటారు మీరు? ఇలా బయట నుంచి మన ప్రమేయం లేకుండా మనకి బోల్తా కొట్టించే పరిస్థితులు వచ్చినప్పుడు మన ఫుడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ మనతో వర్క్ చేసే వాళ్ళు భయం ఎందుకు వస్తుంది మనిషి, కోపం ఎందుకు వస్తుందంటే మన భౌతికవాద జీవితం మొత్తం డిపెండింగ్ మీద ఆధారపడి ఉందమ్మా. ప్రతి వాళ్ళు మీద అంటే ప్రతి డ్రైవర్, పని మనిషి, మనకి ఈ షూటింగ్ కూడా కెమెరామెన్, అసలు అంటే ప్రతిది కూడా 10 మంది మీద డిపెండ్ అయి ఉంది. కరెక్ట్. ఆ డిపెండింగ్నెస్సే నీకు కోపాన్ని భయాన్ని తెస్తుంది. అవును. కాబట్టి డిపెండింగ్ మీద ఉన్నది భౌతికవాదం, డిపెండింగ్ లేకున్నది ఆత్మవాదం. ఇండిపెండెంట్ గా మనం మన స్థితిలో ఉన్నది ఆత్మవాదం. బాగుంది, చాలా బాగుంది. ఆ రెండింటిని కలపడమే చాలా కష్టం. అప్పుడు డిపెండింగ్ నుంచి లెస్ చేసుకుంటూ రావాలి. పర్లేదులే అట్లా మన లోపల ఇలాంటి ఒక్కొక్క 4-5 ఒక కీర్తి ఒక అతను ఉంటాడు ఆపోజిట్. అర్థమైంది నీకు? నేను చెప్పాను అతను 4 ఎలాంటి వాళ్ళే. అట్లా వీళ్ళందరినీ మనం జయించి నేను ఎలాగా ఉంటాను అన్నప్పుడు వాళ్ళు ఓడించి నుంచోవాలి. అది లౌకికంగా మనం అలా నిలబడాలి. కానీ ఆత్మస్థాయిలో మనకి గ్రహించాల్సింది ఏంటంటే ఇదంతా శాశ్వతం కాదు, శాశ్వతంగా ఉన్నది నా లోపల స్థితి, నా లోపల స్థితి, నా ఆత్మస్థితి. సో లక్ష్మణ్ గారు, మరి ఇలాంటి విషయాల్లో, లౌకిక విషయాల్లో మీరు నిర్దిష్టంగా గీతలు గీసుకున్న మీ అలవాట్లు, ఆహారపు అలవాట్లు కావచ్చు, మీరు ఇంకా ఇతరత్ర అలవాట్లు, బయటికి వెళ్ళడాలు, మింగిల్ అవడాలు, పార్టీలకు వెళ్ళడాలు, వీటి విషయాల్లో మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారు? ఇంత కంప్లీట్ గా ఎప్పుడు మాట్లాడినా మీరు అన్నిటినీ ఇక్కడికే తీసుకొస్తారు ఆత్మవాదానికి. కాబట్టి అడుగుతున్నారు, అందుకని ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు మీరు? ఏం తింటారు, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇద్దరు ఒకటే ఎలా ఉంటారా? ఒకే ఫుడ్, ఒకే బట్టలు, ఒకే ఆలోచన, ఒక టైం లేకపోవటం, అంతా ఒకటే. ఏంటంటే ఈ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఈ మధ్య కొంచెం చాలా తగ్గించే వెళ్ళమన్నమాట. వెళ్ళినా కానీ ఫుడ్ విషయాలు చాలా కంట్రోల్, తినము, మామూలు తినేళ్తాం అనమాట. ఇదంతా ఏంటంటేనమ్మా ఆ క్షణం మనల్ని తృప్తిపరుస్తుంది. కూడా ఈ పొగడింతులు, ఈ పేరు, ఇంద్రియ తృప్తి కదా, ఇంద్రియ తృప్తి ఆ క్షణం ఏంటంటే ఇంద్రియ తృప్తి, ఆత్మతృప్తి ఉంటది కదమ్మా. ప్రతిదీ కూడా ఏంటంటే ఆ క్షణం మనకన్నీ తృప్తిగా ఉంటాయి, కానీ అది లాంగ్ ప్రాసెస్ కాదు. అది ఆహారంలో కానీ మేము ఇప్పుడున్న ఆహారం వల్ల బాగా మాకు చాలా కంట్రోల్గా వస్తాం. ఏం తింటారు ఇప్పుడు మీరు? బాడీ, మైండ్, సోల్ 3 అనుకుంటే మీ ఫస్ట్ ఆహారంతో, వ్యవహారాలతో మొదలు పెడదాం. ఏం తింటారు లక్ష్మణ్ గారు, రామ్ గారు? నిన్న కొరబియ్యము, ఆకుకూర, పప్పు తిన్నాం. మధ్యాహ్నం తిన్నాము. నైటే పెద్ద తినలేదు. మధ్యాహ్నం ఓన్లీ ఫ్రూట్స్, మామిడికాయలు తీసుకున్నాము. మధ్యాహ్నం కొరబియ్యమను ఏదో పప్పు, గోంగూర పచ్చడి కొన్ని తీసుకున్నాం అన్నమాట. వెజిటేరియన్ కంప్లీట్. అంటే మీరు పిఎంసి కిందకి వచ్చాక వెజిటేరియన్ గా మారారా? అంతకు ముందు కూడా వెజిటేరియన్ ఉండేవారా? అదే 10 సంవత్సరాలు ఎట్లా అయింది. అంతకు ముందంతా కూడా అటు ఇటు ఉండేవాళ్ళు. ఆ సంస్థ దాని గురించి ఒక స్ట్రాంగ్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే మనం ఏంటంటే మన కొన్నిటిని మనం ఎదుర్కోలేనప్పుడు మనం అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా మనం కొంచెం సేఫ్ అవ్వచ్చు. సో అయితే పత్రిజీతో మీరు చాలా గొప్ప ప్రయాణం కదా. ఒక్కసారి చెప్పరా మీ ఎక్స్పీరియన్స్? అంటే ఎప్పుడైనా మీకు అలా ఆత్మదర్శనం కలిగిందా రామ్ గారు? అంటే మా గురువులు వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు అంటే ఆయన దగ్గర మేము చాలా గమనించాం అనమాట. ఆయన లాస్ట్లో మా ముగ్గురు కూడా పిలిచి సరిపోయాడు, లైక్ రామ్ లక్ష్మణ్ దేహం ముసలిదైంది మార్చేద్దాం అన్నారా? మార్చేద్దాం ఇది, ఎందుకంటే సార్ బయటకు వెళ్తే మన వాళ్ళు కొంత శిష్యులు కదా, వాళ్ళు బాధపడతారు అంటే అంత డీప్గా మాతో మాట్లాడిన సన్నివేశాలు పత్రిజీ గారి దగ్గర ఉందన్నమాట. ఆత్మదర్శనం అంటే ప్రతి క్షణం జరుగుతుంటుంది తల్లి. అంటే నిన్ను నువ్వు చూసుకోగలవు, నీ కోపాన్ని నువ్వు చూసుకోవాల్సినప్పుడు అది ఆత్మదర్శనమే, నీ భయాన్ని నువ్వు చూసినప్పుడు అది ఆత్మదర్శనమే. అర్థమైందా? నీ చిరాకు నువ్వు చూసినప్పుడు, అంటే నీ చిరాకు నీకు తెలుస్తుంది కాబట్టి చిరాకు వేరే నువ్వేరా. కాబట్టి జాగ్రత్త అవస్థ మారిపోయి స్వప్న స్థితి తెలుస్తుందంటే అది ఆత్మ దర్శనమే. సుషుప్తులు వచ్చి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ 2 లేకుండా నిర్మల స్థితి నీకు అర్థం అవుతుందంటే అది ఆత్మ దర్శనమే. నా బాగా నిద్రపోయాను, హ్యాపీగా ఉన్నాను అన్నప్పుడు నాకు కళ వచ్చింది, అర్థమవుతుంది. కాబట్టి క్షణం క్షణం ఆత్మ దర్శనంతో నీవు జరగకుండా ఏం జరగడానికి లేదు. నీ ప్రేమ తోటి వెళ్ళాలి. అంటే ఆత్మదర్శనం అంటే ఏదో మెరికలు జరిగితే కాదు, దాని మీద మమకారమో ఏదో ప్రేమో దాని మీద ఏదో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నిన్ను ఓవర్ఫుల్ చేసి వెళ్తుంది. అంతే కదా. దాని మీద కానీ నోట్లుగా బుద్ధుడు అన్నట్టు మధ్యభావాలుగా ఉన్నామంటే నీ తెలియకుండా ఏమీ జరగదు. ఆత్మదర్శనం దగ్గరికి వెళ్తున్నాను అని ఆత్మ దర్శనంతో ఉండాలి అంతే.
అయితే మీరు ఇదే కొర్రలు, ఫ్రూట్స్, ఇది. వెజిటేబుల్స్, ఆకుకూర ఇవే. ఆకుకూరలేదు. ఇంకేమీ అసలు బయటికి పార్టీలకి ఫంక్షన్స్ తగ్గించేశారు. మరీ తప్పనిసరి బాగుండదు, డైరెక్టర్ గారు వాళ్ళతో బాధపడతారు. సరదాగా కంపెనీ ఇస్తామంటారు. ఇంకోటి ఏంటంటే ఈ ఫుడ్కి టూన్ అయి ఉన్నది వల్ల మా బాడీ ఇక ఆ ఫుడ్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే బయట మీరు షూటింగ్ ప్రొడక్షన్ ఫుడ్ అసలు తినరు. మ్యాగీ ఇంట్లో 90% ఇంటి ఫుడ్డే. అవుట్డోర్ ఏమంటే మొత్తం కూరగాయలు అని వెజిటేరియన్ అని కట్ చేసి ఒక 10 రకాల కూరలను కట్ చేసి ఈ సిరిధాన్యాలు వేసి ఉడకబెట్టేసి దాన్ని బాయిల్ చేస్తాం, తినేస్తాం. అంతే. బా ఎంత అసలు ఇంత ఫైట్ మాస్టర్ మనకి ఎనర్జీ వస్తుందా? మరి ప్రోటీన్ అంతా తినాలన్నారు కదా. ఎక్కడైనా 10 కిలోమీటర్ నడుస్తాము, ఎక్సర్సైజ్ చేస్తాము. ఇంతవరకు అంటే నేను అంటున్నా మన మైండ్ సెట్ లో ఎక్కువ ఖర్చు అవుతుంది తల్లి. కానీ మాస్టర్ మరి అంటే ఇప్పుడు అంతా ప్రోటీన్ ఫుడ్ తినాలంటున్నారు కదా అందరూ. ఎందుకంటే మన డాక్టర్లు అందరూ మనకి మీరు సపోజ్ ఒక 75 కిలోలు అనుకోండి, 75 గ్రామ్స్ ప్రోటీన్ రావాల్సిందే బాడీకి అంటున్నారు. మరి అవన్నీ మీరు పట్టించుకుంటారా? లేదు మీకు తెలుసా, మీ శరీరానికి ఇంటెలిజెంట్ గా తెలుసా ఏం తినాలో? అంటే బ్యాలెన్స్ గా తెలుస్తుంది. మనం నడుస్తున్నప్పుడు ఆయన ఎనర్జీ ఎలా ఉంటుందో అలా పెట్టి తింటే సరిపోతుంది. ఇంతవరకు బాగానే ఉన్నాం. కానీ పత్రిజీ మమ్మల్ని యంగా ఎలా మార్చారు చెప్పండి. పత్రిజీ గారికి మాకున్న సంబంధం చాలా అద్భుతం అనమాట. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక చిన్న అనుభవం ఒకటి పత్రిజీ గారిది. వర్షం పెరిమిడిలో అక్కడ కర్తాల్లో పెరిమిడిలో ఉన్నాం, వర్షం పడుతుంది. నేను దేహం అనుకున్న వాళ్ళంతా లేచేయాలండి, నేను దేహం కాదని వాళ్ళు కూర్చోండి అన్నాడు ఆయన. ఆ మాటలోనే ఆయన ఎంత స్థితికి వెళ్ళాడో అర్థం చేసుకోవాలి. అంటే గొప్ప మహానుభావుడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంతోమందిని మంచి మార్గాన్ని నడిపించిన గొప్ప మహానుభావులు గురించి చేశారు. థ్యాంక్ యూ ఆయన గురించి చేసింది. అట్లే మీరు కూడా మేడం పత్రిజీ మేడం వాళ్ళ డాక్టర్ని ఇంటర్వ్యూ చేశారన్నారు. పత్రిజీని చాలా సార్లు ఆయన దగ్గర పాడాము మనం. మీరు పాటలు ఆయన మంచి ఇంట్రెస్ట్, మ్యూజికల్ అండ్ మంచి ఇష్టం ఆయనకి. రెండోది ఆయన కచేరీ పెట్టించి పాడించేవారు. అంటే మాలాంటి మెడిటేషన్ అండ్ మ్యూజిక్ అనే కార్యక్రమానికి. ఇట్లా ఈ ధ్యానంలో అందరూ గురువుల దగ్గర, మేము చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క మంచి పాయింట్. భిక్షమి గురుజు గారు, మంత్రసత్య రాజు గారు, ఆహార నియమాలు, ఈశ్వరపండి సద్గురు దగ్గరికి వెళ్ళారా? ముద్ర సద్గురు దగ్గర మీరు చూసి చాలా అంటే ఆయన ఆయనని కలిసారా? కలిసాం, నేరుగా కలిసారు. ఫైట్ మాస్టర్ ఏమన్నారు ఆయన? అంటే పెద్దగా కళ్ళలో డీప్ లేదు, కలిసాం. ఇక్కడ కూడా ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా పని అంత చీఫ్ గెస్ట్ ఇంపార్టెంట్ నుంచి మమ్మల్ని కూడా తీసుకు కలిసిన నుంచి అక్కడ వాళ్ళు కోర్చిన కానీ సాంబవి ముద్ర కంపల్సరీ. సామ్య ముద్ర డైలీ సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత ఎండ్లో సామ్య మహాముద్ర చేస్తారు. అంటే ఇప్పుడు మన మెడిటేషన్ మార్నింగ్ అయిపోయాక ఆసనాస్ అయిపోయిన తర్వాత చేస్తాం. సో యోగాసనాలు, ధ్యానము, ప్రాణాయామము, సామ్య మహాముద్ర. కపాలి పోతే అవి చేసిన తర్వాత టిఫిన్ పెడతాం డిసైడ్ అయ్యాం అనమాట. అది ఎక్సర్సైజ్ చేయిందే టిఫిన్ పెట్టమని ఇద్దరం శబ్దం చేసుకున్నాం. ఎక్సర్సైజ్ చేస్తేనే టిఫిన్ లేదు నీకు లేదు అని. ఎంత అరుదైన కాంబినేషన్ అంటే ఇలాగా మీ ఇద్దరు కవలలు. దాంతో పాటు అంటే ఎన్ని నిమిషాలు తేడా సార్ మీ ఇద్దరికి? 10 నిమిషాలు అంటున్నారు తల్లి, 10 నిమిషాలు అన్నారు పెద్దలు. ఊర్లో స్కానింగ్ లెక్చర్ లేవు కదా, ఒకళ్ళు పుట్టిన తర్వాత ఇంకో లేటు వాళ్ళు పుట్టిన. మీకు ఒక 40-45 ఉంటాయండి వయసు? అడగచ్చా అడగకూడదు తెలియదు కానీ. 40 లేదు, ఎక్కువ ఉంటాయి. 20 దాచిపెట్టారు మీరు, 60 ఉంటాయి. అబ్బో అంత యంగ్ గా ఉన్నారు మీరు అంటే చూడడానికి. అంటే మీ తేజస్ అంతా కూడా మీ చేసే సాధనతో బాగా కూడుతుంది. కొంచెం ఎమోషనల్ గా అన్ని కంట్రోల్ చేసుకొని, అందరు గొడవలు ఇవన్నీ సహజం. ప్రతి మనిషి మీద ప్రేమతత్వం, కరుణ, క్షమించడం, వదిలేని పాపం. చాలా బాగుంది. మీ లక్ష్యం ఏంటి అంటే మీకు మంచి సినిమాలు ఆల్రెడీ పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేశారు. సో అందరితో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఏమనుకుంటారు ఎప్పుడు మీరు రేపేంటని? ఎందుకంటే మీరు అనుకున్నవన్నీ సాధించేశారు కదా. అంటే ఏ లక్ష్యం లేకుండా ఉంటామే మా లక్ష్యం. అలా సాగుతుంది. అలాగే అమ్మా వాటర్కి ఏ లక్ష్యం ఉంది, గాలికి ఏ లక్ష్యం ఉంది, సూర్యుడికి ఏ లక్ష్యం ఉంది, అలాంటి లక్ష్యం వాళ్ళ లోపల శక్తికి ఉంది. అలా వెళ్తుంది. ఇక్కడ కావాలి ఆడ ఆగుద్ది, మాకు కట్టుబడి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇక్కడ ఈ తర్వాత ఏం చేయాలి ప్రతిది కూడా మనం ఒక లక్ష్యం అని మనం ఒక సినిమా వేసుకుంటుంటే పోరాడింది చాలు. ఈ సినిమాలని మా సినిమా సీన్లని ఆపేసి ఏ సీన్ జరుగుతుందో అని యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఏది ఎలా జరిగినా యాక్సెప్ట్ చేస్తాం అంతే. లోపల ఉండే అంటే చంచల తత్వాన్ని ఫుల్ సరెండర్ గా భగవంతుడి విశ్వాన్ని కనెక్ట్ అయిపోయి ఆయన ఏ చేయించినా, ఏ సినిమా వచ్చినా, అన్నయ్య సినిమా వచ్చినా, బాలయ్య బాబు సినిమా వచ్చినా, ఎవరు సినిమా వచ్చినా ప్రేమతోటి చేస్తాము. ఏమో మీ ఊరికి నచ్చలేదంటే తీసేయండి, నచ్చారంటే పెట్టుకోండి. ప్రతిదానికి యాక్సెప్టేషన్. ఫ్యామిలీలో నచ్చితే ఉంచుకోండి, తీసేయండి. నచ్చలేదంటే వాళ్ళకి నచ్చలేదు అనుకో, మేము ఆయన నచ్చిందని అనుకో, ఈయన నచ్చిందట్లా కాదు, ఆయనకి నచ్చింది అనుకుంటాం. సో అంతా ఏమన్నా మీరు కావాలనుకుంటే కూడా అక్కడే కోరతారు, అంతే. మా ఫ్యామిలీ అసలే తీసేయండి, ఈ దేహంలో అసలే తీసేయండి.
ఏదైనా ఉపయోగకరంగా వాడుకోండి. గొప్ప స్థితిలో ఉన్నారు నిజంగా అసలు. అయితే మరి ఇప్పుడు మీకు ఏం కావాలో ఫస్ట్లో ఎవరికి బంగారం అదే అడుగుతున్నా, అన్ని ప్రశ్నలు మధ్యలో అడుగుతున్నా. మేము ఎక్కువ మాట్లాడతాం. మీరు మాట్లాడుతుంటే ఆయన కంటిన్యూ అవుతుంటే మళ్ళీ మీరు అల్లుకుని మరి ఆయన ఎక్కడ ఒకళ్ళనొకళ్ళు క్రాస్ చేస్తున్నట్లేదు. అలాగే చాలా అందంగా ఇలా ఉందన్నమాట. ఒకళ్ళే మాట్లాడతాం అనుకోవచ్చు కదా మీరు. ఒకళ్ళే మాట్లాడతారు కానీ ఒకే శరీరంలో రెండు Both are చేతులు same, ఉన్నారు మీరు. బాలయ్య అంటారు. Both Both are are same. అది. మీరు మోస్ట్ కాంప్లెక్స్, మీకు ఏదైనా సరే మన సరే లౌకికంగా ఉండడానికి ఒక సవాల్, ఒక ఛాలెంజ్ వస్తుంది కదా. అలాగా పెద్ద షో, ఇప్పుడు ఫలానా వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి నాకు చెప్పాను అనుకోండి, అప్పుడు మనం అర్జెంట్గా తొందరగా ప్రిపేర్ అయిపోతాం. అలాగా మీరు బాగా ఎక్కువ ప్రిపేర్ అయ్యి కష్టంగా లేదు ఇంకా చాలా దీంతో కంపోజ్ చేసిన ఫిల్మ్ ఏది రామ్ గారు, లక్ష్మణ్ గారు? అంటే అన్నీ అలా పెడతాము, ఒక్కొక్క దానికి ఒక కండిషన్స్. ఇంకోటి ఏంటంటే తల్లి బంగారు తల్లి, ఇప్పుడు మేము ఈ దానిలో తెలుస్తుందంటే ఎంత ఎఫెక్ట్ పెట్టాలి, ఎంత టెన్షన్గా ఫీల్ అయితే అంత వర్క్ లెస్ అవుద్ది అనిపించింది. అవునా? ఎంత కూల్గా ఉండి ఎంత కూల్గా ఉండి కంటెంట్ ఎంత అబ్జర్వ్ చేసుకున్న దాంట్లో క్వాలిటీకి మనం టెన్షన్ పడుతూ ఇంకేదో చేయాలి ఏదో చేయాలనుకుంటుంటే అది కనిపిస్తుంది అవుతుంది. అందుకని కూల్గా ఉండి ఒకప్పుడు టెన్షన్ పడ్డా కనిపించేయము, ఆ కనిపించి మొత్తం క్లియర్ అయిపోయి కూల్గా ఉంచుకొని వాళ్ళకి ఏం అనుకుంటున్నారు, ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇవ్వడానికి ఏం ప్రయత్నిస్తూ ఉన్నాం. అందరికి అనుకున్నంత కరెక్ట్గా ఇవ్వలేము, మన చేతుల్లో ఏం లేదు. ఆ సమయంలో ఏం వస్తుందో అది ఏం చేపిస్తున్నాడో అదే జరుగుతుంది ఫస్ట్. ఇప్పుడు అసలు ఇప్పుడు జనరేషన్ సినిమా హీరోలకి, యంగర్ హీరోస్కి పాత హీరోలకి ఏం తేడా గమనిస్తున్నారు మీరు? అక్కడ బాగా మనకు కంపోజ్డ్ సీన్స్ ఉండేవి, ఇక్కడ ఎగిరితే అక్కడ పడాలి, ఇలా చేయాలి స్టంట్స్ మీరు కంపోజ్ చేసినప్పుడు, లేకపోతే ఇంకేదో వెహికల్స్ ఇట్లా రావాలి, గాజు పగలాలి. ఇప్పుడంతా చాలా లైట్గా డెలికేట్గా అయిపోయింది కదా ఇప్పుడు సినిమాలు. అంటే ఏం లేదు డెలికేట్, అంత సేమ్ రిస్క్ ఉందమ్మా, కొంచెం సీజీ టెక్నికల్గా కొంచెం ముందుకెళ్ళాము అంతే. వెళ్ళిపోతుందంటే కొంచెం ఇంతకుముందు ఉన్న హెవీ కంటే కూడా కొద్దిగా లైట్ వెయిట్ అవుతుంది. ఊరక ఇంతకుముందు ఉన్న ఒక మాస్ హెవీ కాకుండా కొద్ది క్లాస్కి వచ్చింది. ఆడియన్స్ తగ్గట్టుగానే ప్రపంచం మారాలి కదా, ఆడియన్స్ కనిపించే కూడా క్లారిటీ ఇవ్వటం కోసం ఆడియన్స్ కొంచెం బాగా అన్ని ఫ్యామిలీ సినిమాలు అయిపోయి, అన్ని పెద్ద ఫ్యామిలీ సినిమాలు అయిపోయినాయి. అవును. అండ్ మీరు మా సన్ వచ్చాడు, మాకు కొన్ని అప్డేట్ వర్షన్గా వాడు. అవునా? మీ అబ్బాయి మా వారసుడిగా వచ్చాడు, తొందరలో అతన్ని వారసుడిగా ముందు సినిమా ఇండస్ట్రీకి అంటే ఆయన కూడా స్టంట్ మాస్టర్ గా, ఫైట్ మాస్టర్ గా ఆయన ఎక్కడ నేర్చుకున్నారు? అదే మా దగ్గర బాంబేలో నేర్చుకున్నాడు, చెన్నై అట్లా వెళ్ళి పంపించి. ఆయన లక్ష్యమేనా అంటే కోరుకున్నాడు తను కూడా? అతను కోరుకున్నాడు, మేము డాక్టర్ చదివించాలనుకున్నాం, లేదు మీకు సపోర్ట్ వస్తానని వచ్చాడు. ఓకే, అది ఏది మనం ఒకటి అనుకుంటాం, అది ఏది వేరే జరుగుద్ది. అదే మేము అనుకున్న తప్పకు అన్నీ జరుగుతున్నాయని చెప్పాం కదా. మీకు ఏంటంటే మా జీవితంలో చాలా కూడా మేము అనుకున్నాయి కంటే అనుకొని చాలా జరుగుతున్నాయి. మా డాక్టర్ చేద్దాం ఉన్నాం, వాడు తిరిగి మా దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది వాడు రావటమే కరెక్ట్ అని. అంటే మిస్ అవ్వదు. మా ఏజ్ డౌన్ అయ్యే కొన్ని ఇంకొకటి ముందుకు వెళ్తానికి ఏదో ఒకటి కావాలి కదా. రన్నింగ్ రేస్ లో కాగడా తీసుకెళ్తాం చూడట్లాగా. అవును అంతే కదా. రన్నింగ్ రేస్ లో కాగడా పట్టుకోవడానికి అది కూడా ఈ మోడర్న్ టెక్నిక్స్ తోటి అది సేమ్ అప్డేట్ వర్షన్ మాలో నుంచి కొత్త జనరేషన్. ఇంగ్లీష్ నాలెడ్జ్ తెలుసు, హిందీ తెలుసు, తమిళ తెలుసు, 4-5 లాంగ్వేజ్ తెలుసు అనమాట. చెన్నైలో ఇప్పుడు అబ్బాయి గారి పేరు చెప్పచ్చు కదండి. రాహుల్ రెడీ అవుతున్నారు స్టంట్ మాస్టర్ గా. ఏ టెక్నాలజీ వచ్చింది కదా తల్లి, ఆ టెక్నాలజీ అంతా కూడా మా బ్రెయిన్ కంటే అప్డేట్ వర్షన్ లో ఉంది. వాడు అనుకుని వెళ్తున్నాడు ముందుకి. డైరెక్టర్ కొత్తగా వచ్చిన డైరెక్టర్ కొంచెం ఫాలో అవడం. ఎప్పుడైతే భయానకమైన విషయం అదే, ఇప్పుడు ఏ టెక్నాలజీలో అన్నీ సాధ్యం. అసలు భయపడుతుంది. ఏది నిజమో ఏది అబద్ధం అర్థం కావట్లేదు. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ మనం ఆ నిజానికి వెళ్ళిపోతే ఆత్మ నిజంలోకి వెళ్ళిపోతే కనిపిస్తుంది వస్తుంది. అవును, చాలా చాలా. ఎందుకంటే అదే చెప్తున్నారు దట్ సినిమాలు తీసేయడం కూడా ఈజీగా ఇప్పుడు గ్రాఫిక్స్ లో సాధ్యం అయిపోతుంది. ఏది ఒక సెల్లో చూసేవంటే ఇది నిజమా? నేచర్కే ఒక 15 years తర్వాత లేయర్ మారిపోతుంటాం. అది నేచర్లో మనుషులు వస్తుంటారు, వాళ్ళ తగ్గట్టు వెళ్తుంటారు అనుకుంటా. నేచర్ గొప్ప తప్పటం లేదు, పాతను తీసేస్తే కొత్తను పెంచుకుంటూ వెళ్తా ఉంటుంది తల్లి. తొక్కుంటూ వెళ్ళిపోవాలి, నేచర్లోనే ఉంది. అందుకని అందరు నేచర్ని ఫాలో అయితే యాక్సెప్ట్ ద గాడ్ అండ్ నేచర్ అంటే టెన్షన్ ఉండదు. ఈ యాక్సెప్ట్ ద గాడ్ నేచర్ లాగా మీరు అసలు ఏమి ఇంకా కోరికలు ఏవి ఎలా ఉంటే అలా ఏ లక్ష్యాలు కోరికలు లేవన్నారు. ఎప్పుడు ఏది చిన్నది కూడా అనిపించదా ఇవాళ నాకు ఇలా చేయాలనుంది, నాకు ఇది కావాలనుకుంటున్నాను, ఫలానా ప్లేస్కి వెళ్ళాలనుంది, ఊరికి వెళ్ళాలనుంది, ఒక 4 రోజులు వెకేషన్ తీసుకుంటాను, బ్రేక్ తీసుకుంటాను, ఉంటుంది. ఆయనకి అప్లికేషన్ పెడతాము, ఓహో నీ ఇక్కడ సీట్ ఇక్కడ పెట్టావా. ఇంకోటి ఏమవుతుందంట తల్లి, ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, నేను ఇప్పుడు ఒక ఊటీ వెళ్ళాలని నేను ఒక పకడబందీకి మనసు పెట్టుకున్నాను. 10వ తారీఖు వెళ్ళాలి, నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వెళ్ళాలని ఊటీలో ఎన్ని ఊహించుకున్నా.
ఊటీలో ఇట్లా కూర్చుంటా అలా వాటర్ ఫాల్స్ నేను అంత ఫీల్ తోటి నా ఇంద్రియాలకి బాగా బలపరిచాను. ఆ 10వ తారీఖు ఏదో సంథింగ్ పెద్ద షూటింగ్ అన్నయ్య షూటింగ్ సడన్గా చేయాల్సి వచ్చింది అన్నారు. అక్కడ వచ్చింది పెయిన్. అంటే ఆ ఫెయిన్లన్నీ మేము పడి కాదు, ఆ ఫెయిన్లన్నీ అనిపించి ఆ ఘర్షణ పడి చేయడం మానేసాం. అలా మీకు అలా టర్నింగ్ పాయింట్ లా వచ్చింది. అంటే ఏంటంటే మనం దాన్ని అబ్జర్వేషన్ చేస్తే ఓహో నువ్వు ముందుకెళ్ళిన వల్ల ఈ ప్రాబ్లమ్ కాబట్టి ముందుకెళ్ళకుండా ఉంటే ఆ సమయం ఖాళీ ఉంటే నేను వెళ్ళి ఎంజాయ్ చేస్తాను అనుకున్నాను అనుకో, నో ప్రాబ్లం. అంతే, వెళ్ళేదాకా స్కిన్ ఊహించుకోవట్లా. ఓకే, డోంట్ ఎక్స్పెక్ట్. టేబుల్ మీదకి వెళ్ళేదాకా కూడా ఏం కూర ఏం తిందాం అనేది అసలు లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మార్నింగ్ ఏం తినాలని మేము ఫీడ్ చేసుకున్నాం, ఆ సమయంలో అలాంటి కూర ఏదో వండలేదు ఇంట్లో, మనకు దుఃఖం వస్తుంది. మా భార్య టమ్మని పాత్రలు పడేసిన రోజులు ఉండే. నేనేదో ఒక ఉర్లగడ్డ ఇక్కడ సంథింగ్ ఏదో చెప్తా, ఆవిడేదో దొరకలేదో లేదా సంథింగ్ లేదో అది ఉండదు, నెక్స్ట్ చూస్తే ఉర్లగడ్డ కూర ఏదో అన్నాను అనుకో, లేదంటే కోపం. అక్కడే మీరు ఫైట్ మాస్టర్ బయట. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే టేబుల్ దగ్గరికి వెళ్ళి పెద్దగా ఎక్స్పెక్ట్ ఏం చేయము, ఏదో చేస్తారు చెబుతాం ఒకటి, లేకపోతే పర్లేదు, ఉంటే పర్లేదు. కాబట్టి అయితే మనం దుఃఖాల కారణం అని క్లియర్ పిక్చర్ అర్థమైపోయింది. కాబట్టి మీరు అందుకే అలా ధన్యులయ్యి అలా మీ లైఫ్ ని కొనసాగిస్తున్నారు. కానీ అంటే ఇంకా అంతే, మిగతా టైం అంతా ఖాళీగా ఉంటుందా బుర్ర? మీరు మైండ్ కి ఏమన్నా మేత వేస్తుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ చదవడం, పుస్తకాలు, లేకపోతే పుస్తకాలు ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా మంచి ఎక్కువ ఫారెస్ట్ లో వాకింగ్ చేస్తున్నాం తల్లి. షూటింగ్ లేదంటే మా కర్తాల పెరిమిడి ఉంది కదా, అక్కడంతా ఫారెస్ట్ ఇద్దరం ఇద్దరం కూడా ఇడిపోయి ఒంటరిగా మా దేహాన్ని చూసుకుంటూ. ఇది ఒక మెయిన్ పాయింట్ అంటే ఇద్దరు ఉండే కొంది మా మీద ఎక్కువ ప్రేమ లవ్ ఎక్కువ అయిపోయింది. అందుకని కొంచెం విడివిడిగా మొదలు పెట్టాం. ఎందుకంటే దూరం అయినా కానీ ఎవరు ముందు వెళ్తే ఎవరు వెనక తెలియదు కదా. అవును, ఆ గ్యాప్ ఆ ప్రేమ కూడా తగ్గించాలని కొంచెం సపరేట్ నడుస్తున్నాం. అది చాలా అవసరం కూడా, ఎందుకంటే మనం ఏమి అటాచ్మెంట్స్ లేవనుకుంటాం, తెలియకుండానే ఎక్కడో వెళ్తా ఉంటది. ఇప్పుడు పొద్దునే లేచి ఒక రోజు ఇద్దరు కలిసి మెడిటేషన్ చేస్తారు. ఒక రోజు రామ్ గారు నిద్ర లేవలేదు, లేట్ అవుతోంది, మీరు నిద్ర లేవలేదు, లేట్ అవుతోంది, లేదు ఆయన కాసేపు ఇంకో అరగంట నేను పడుకుంటా అని చెప్పారు, వెంటనే అది బొమ్మ షేక్ అవుతుంది కదా. అందుకని దాన్ని కూడా మనం రెడీగా ఉండాలి. మేము మళ్ళీ కాశ్మీర్ షూటింగ్ వెళ్ళాము. కాశ్మీర్ షూటింగ్ లో మా బెదర్కి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. వెళ్ళి మేము ఇద్దరం సపరేట్ ధ్యానం చేద్దాం వెళ్ళాం. అక్కడ 1 వీక్ ఉన్న ముందు వెళ్ళబోయేటప్పుడు ఇక్కడ ఎలుగు బొంట్లు ఉంటాయి అని చెప్పారు అక్కడ వాళ్ళు వెళ్ళేటప్పుడు. ఒకళ్ళకే తెలిసింది వాడు తెలియలా. మీ ఇద్దరు వెళ్ళి గుహలో కూర్చొని ధ్యానం చేస్తున్నాం. వెళ్ళి చేసేటప్పుడు కూర్చుంటే ఎలుగు బొంట్లు వచ్చి వాడిని తినేసి చంపేసినట్టు ఫీల్ వచ్చేసి, అంటే మాట చెప్పాడు కదా ఫీల్ ఇది. అప్పుడు నేను అడావిడ వెళ్ళి చూస్తే వాడు నిజంగా ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు అనిపించింది అండి, ఓహో మా ఇద్దరి మీద కూడా ఎక్కువగా అఫెక్షన్ ఎక్కువగా ఉంది, తగ్గాలని. అలా వదిలేయగలగాలి అంతే. వాళ్ళ ఎలుగుబంటి వాళ్ళు చూసుకుంటారు. ఎలుగుబంటి చూసుకుని ఆయన ఉన్నాడు. ఆయన ఎలుగుబంటిని ఈ ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎలుగుబంటి ఏ సమయం తెప్పించకూడదు, ఎలుగుబంటి అడ్డం పెట్టాలి, ఈ గేట్ వేయాలి, అది వచ్చి చూడకుండా వెళ్తారు, అన్ని చేయగలడు. సో ఎలుగుబంటిని మీరు అంటే మీరే మైండ్ లో అలాంటి ఎలుగుబంట్లు చాలా వస్తున్నాయి మన మైండ్ లోకి. చాలా మంది భౌతిక ప్రపంచంలో కూడా చిన్న డౌట్ మనం వేసే పని అయితే అలాంటి ఎలుగుబంట్లు చాలా వస్తాయి మన మైండ్ ఊపుతుంటాయి. నువ్వు లేకపోతే లేదు, ప్రపంచం చేస్తాం అనేది ఒక ఫీల్ వచ్చేస్తుంది. అసలు ఎంత డీప్ మీరు యోగి స్థితిలోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. అలాగా మేము వెళ్తున్నాం అనుకుంటున్నాం. అంటే మనం యోగి స్థితిలోకి వెళ్ళేమని అనుకుంటే అది ఇంకోటి ఏంటంటే మాకు ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు నాకు క్లారిటీగా ఉన్నాను అనుకుంటున్నా. ఈరోజు నేను కొంచెం నా తెలివిగా ఉన్నాను, నా మెడిటేషన్ అందుకుంది అనుకుంటాను. నా రోజులు పోయి చూస్తే అవుతుంది, సీన్ మారుతుంది. అందుకని ప్రతి క్షణం వెనక్కి వెళ్ళే కొంది ఇంకా అలర్ట్ అవ్వాలి. కానీ అయినా మీరు ఎంత పక్కన పెట్టేసినా మీకు బాగా బాధ కలిగించిన ఒక సంఘటన ఏదైనా జరిగి ఉంటుంది కదా. అది ఇప్పుడు మన సరే దేవుడే చేశాడు, దేవుడు చేతుల్లో ఉందని అనుకోవచ్చు. కానీ ఆ టైంలో మీరు చాలా మదన పడిపోయి బాధపడి అలాంటి సిచ్యువేషన్ అవి ఓకే, ఇద్దరి మధ్య ఓకే, విడివిడిగా కూడా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదు ఇంకేదో అనుకుని జరగకుండా ఎవరో మిమ్మల్ని ఒక మాటను లేకపోతే ఇంకేదో చిన్న విషయం వచ్చో అలా బాగా మదన పడిపోయిన టైమ్స్ ఉన్నాయి. చాలా ఉంది. ప్రపంచ సీన్లు అందరూ బాగానే మాల అందరిలాగే దొరుకుతాయి, మనకి సపరేట్ జరగమే. రామలక్ష్మణులు ధ్యానం చేస్తారని ఏం లేదు, ధ్యానం చేయాలి. భగవంతుడు దగ్గరగా ఉన్నాం, నేను ధ్యానం చేస్తాను, ఈ సీన్లు బ్యాడ్ సీన్లు మనకు జరగకుండా ఉండడం అనుకోలేదు. అందరూ జరిగినట్టే జరుగుతాయి.
అది అది దానిలో నుంచి ఎలా వస్తున్నా బయటికి అనేది ఇంపార్టెంట్. అది మీకు ఆత్మజ్ఞానం ఉంటే అది సత్యం వస్తుంది తప్ప. అందుకని చెప్పి రామలక్ష్మణ్ మంచి సీన్లు వేద్దాం, ఈవిడికి ఆ సీన్లు మంచి లేదు, వీడికి రాము అన్ని మంచి జరగాలంటారు కదా, మనం గొప్ప మనం ధ్యానం చేసాం అలా లేదు. ఆయన దృష్టిలో ఎక్కువ జరుగుతాయి. ఆయన దృష్టిలో అందరు సమానం. ఏ సీన్లు చేయాల్సింది ఆ సీన్లు యాక్సెప్ట్ చేయాల్సింది, ఆ సీన్ నువ్వు అనుభవించాల్సింది ఆ సీన్. అంటే అనిపించేటప్పుడు ఆ సీన్ లో నువ్వు ఉండవు లేవనేది ఇంపార్టెంట్. అబ్బా అది చాలా కష్టం లక్ష్మణ్ గారు మీరు అంటారు కానీ అంటే నిజంగానే ఆ స్థితికి చేరుకుంటే ఇంకా జీవితం విలాసంగా ఉంటుంది. అంటే ఎందుకంటే రమణ మహర్షికి అందరికి కూడా స్థితులన్నీ వచ్చినాయి, అని బాగలేకపోవడం అన్ని వచ్చినాయి. క్యాన్సర్ వచ్చిందట, క్యాన్సర్ వచ్చింది, ఆయన కూడా రాచకుండా ఉండేది రమణ మహర్షి వారికి. ఆయన శిష్యుడు అడిగారంట, నువ్వు ఇంతసారి ఇంత ధ్యానం చేస్తున్నావు, నువ్వు ఇంత జ్ఞానం అంటున్నారు, మరి క్యాన్సర్ వచ్చింది దాన్ని పోగొట్టుకోవచ్చు కదా అన్నారంట. దాన్ని నేను పోగొట్టు నేనే ఉన్నాయి అంటే నేను కోరుకుని రాలేదు కదా ఆయన ఫీలింగ్. ఏంటంటే నేను రప్పించుకున్నది కాదు కదా నేను బాగుంటానికి, దానికి ఇష్టానికి వచ్చింది కాబట్టి దాని ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు అప్పుడు పోద్దని అంటాడు. అట్లా గురువులు, పెద్ద పెద్ద గురువులు అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే వాళ్ళు ఈరోజు మనం జ్ఞానం అంటున్నాం. అంతే. మీరు ఎప్పుడు ఎంత మన లోపలే ధ్యానం ఉందని అనుకున్నా, మీరు వెళ్ళిన దివ్యమైన క్షేత్రం, మీరు చాలా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే క్షేత్రాలలో ఏంటండి ఏదండి? మన ఫర్ ఎగ్జాంపుల్ పిఎంసి నుంచి, అరుణాచలం నుంచి, మనకి కాశ్మీర్ నుంచి ఏ క్షేత్రానికి గుడికి ఎక్కడికి వెళ్ళి గుళ్ళకి వెళ్తారు అసలు? అంటే ఇంతకుముందు వెళ్ళేవాళ్ళు, ఆత్మపల్లి వెళ్ళిన తర్వాత సపరేట్ గా గుడికి అరుణాచలం వెళ్తాం. మన ఆశ్రమంకి వెళ్ళి ఇరుపాక్ష గుహలో ఎక్కువగా ధ్యానం చేస్తాం. ఏమవుతుంది అక్కడ చెప్పరా లక్ష్మణ్ గారు? అక్కడ ఏం జరుగుతుందంటే అంటే యాక్చువల్ ఆడ కూర్చుంటే తల్లి అసలు అంటే మాకు తెలిసి ఎక్స్పీరియన్స్ అంటే అరుణాచలం అనేటప్పటికి ఏంటంటే మన కొన్ని ఏరియాలకు వెళ్తే మన సెల్ ఫోన్ సిగ్నల్ కట్ అవుతాయి, సిగ్నల్ కొన్ని టవర్స్ తీసుకోదు. అరుణాచలంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఆలోచించి టవర్స్ కొంచెం ఆపుద్ది అక్కడ, ఆ ప్లేస్ లో ఆ వైబ్రేషన్ ఉంది. మేము ఇరుపక్ష గుహలో కూర్చున్నప్పుడు మనం ముందు కూర్చుంటే మనం కూర్చున్నాం దేహానికి, మన దేహాన్ని ఎడంగుండి ఇంకో మనిషి కూర్చున్నట్టు ఉంటుంది. అవునా? అంటే ఈ దేహాన్ని ఇంకొక సాక్షి చూస్తుంది అని అనిపిస్తుంటుంది. ఉంటుంది తల్లి. అంటే గిరివలంగా నడుస్తాము అంటే ఎనర్జీ ఎలా ఉందో నడవగలుగుతాం అనే నడవకోసం, కానీ ఏదో మొక్కొని దేవుడు అన్న గిరివలం తిరిగిన అట్లా ఏమి ఉండదు అనమాట. గిరివల్స్ నడుస్తాం కానీ ఏ ఎక్స్పర్ట్స్ ఊరకు నడుస్తాం సాక్షిగా. అంటే అందరూ ఏమంటారంటే ఈ చాలా దివ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నువ్వు ఏదో ఒకటి కోరుకుని వెళ్ళు అని అయిపోతాయి అంటారు. మీరేం కోరుకోరు అయితే? ఏం కోరుకు మేము ఇప్పుడు కోరుకున్నా, మేము కోరినా కానీ మాకు కానీ మా ఫ్యామిలీకి కానీ ఎవరు కోరం అనమాట. ఇది మా గురువుల దగ్గర ఆజ్ఞ అనమాట. మన ఫ్యామిలీకి, మనకి రిలేషన్కి నా కోసం ఏ కోరుకోకూడదు. ప్రపంచం బాగుండాలి, అందరూ బాగుండాలి, ఇదే తప్ప. నేను మన అరుణాచలం గిరవుతూ ఉంటే మా బయట అతను పెళ్ళి అవ్వలేదు అన్నాడు పరమేశ్వరిని. భగవంతుడు బాధపడుతున్నాడు అని అలాంటి అవకాశం చూడు, మ్యారేజ్ చేయండి అని మ్యారేజ్ చేయమని అవకాశం చూడండి. అంటే గుర్తొచ్చింది, ఇంకో ఫైటర్ కదా కాలు దెబ్బ బాధపడుతున్నాడు అంటే వాడికి అట్లా తప్ప మనకంటూ కోరుకునే రైట్స్ మనకు లేదు. అది అంటారు గురువుల దగ్గర ఆజ్ఞది. అలాగే మనకి మహావతార్ బాబాజీ గారి గురించి చాలా విన్నాం కదా మాస్టర్, మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా వారితో? అంటే వారి గురించి చాలా గొప్ప విషయాలు వింటాం ఇప్పుడు కూడా భౌతికంగా. నేను నిజంగా మా అవతార్ బాబా విషయాలు మేము క్రియ కూడా చేస్తాము అన్నమాట. చేసాము. అవతార్ బాబా ఆయన దగ్గర మేము రజనీకాంత్ దగ్గర కూడా మేము దర్బార్ చేసేటప్పుడు సార్ దగ్గర కూడా మేము దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేసేవాళ్ళం అనమాట. ఆ గొప్పతనం ఏంటంటే ఆయన దగ్గర ఏంటంటే మనకి నిజంగా ఏం కావాలంటే ఆ క్షణంలో అక్కడ క్రియేట్ అయిపోద్దాం. అది అంత శక్తి ఉంది, నేర్చుకుంది బాబా. మన యుక్తేశ్వర గురూజీ అంటే పరమానంద గురువు గారు యుక్తేశ్వర గురు ఏమంటాడంటే మహావతార బాబా వాళ్ళ ఎనర్జీ ఆ జోనరు అంతా కూడా ఏంటంటే కరెక్ట్ నీ మనసు పూర్తిగా నీకు అవసరమనే ఒక స్థితికి నువ్వు అంటే ఆమెతో ఎక్స్పెక్ట్ చేయకూడదు, నీళ్ళలో ఎక్స్పెక్ట్ చేస్తే నీకు ఒక ఊరే తయారవుతుంది అంటున్నాడు. అంటే నీకు బాగా దాహం వేస్తుంది, నీకు బాగా ఆకలి అవుతుందంటే నీ ఊరు ఎక్కడో కొన్ని కిలోమీటర్ దూరం ఉంటే నీ ఊరు ముందుకొచ్చి నీ ఆహారాన్ని దాహాన్ని పిలుస్తుంది అంటున్నాడు. అంత శక్తి ఉంది నేచర్ గొప్పతనానికి. అంటే నేచర్ అంటే ఎవరో కాదు నువ్వే, కానీ మనం కనెక్ట్ అవ్వడం బట్టి అది సరెండర్ అయితే అవ్వాలి దానికి. అది నిల్లు సరెండర్ అయితే అవ్వాలి. అంటే కూర్చున్నాను ఇక్కడ వస్తారా నాకు అన్నం పెడతారని కూర్చున్నాను అనుకో రాదు. రమణ మహర్షి కూడా గొలవ కూర్చున్నాడు, మేకల వాళ్ళు కాల్చుకుంటూ ఆ ప్లేస్కి వెళ్ళి మేకలు అలా వెళ్తూ మేకలు అవి మేస్తూ లోపలికి వెళ్ళి అటు తోలదా వెళ్ళిపోతే మడిచి ఉన్నాడు. అది నేచర్ తో డిజైనింగ్. అది ఆయన ఎప్పుడు ఎక్స్పెక్ట్ నాకు వచ్చి అన్నం పెట్టాలి ఎవరు చూడాలని అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ ఏం చేయరు.
నిజమైన జ్ఞానులు అనేవాళ్ళు. అదంటే శరణాగతి, విశ్వానికి శరణాగతి అయిన వాళ్ళు అన్నమాట. మీరు చెప్తుంటే ఎంతమందికి తుప్పు తులిపోతుందో. మా అందరికీ కూడా ఎంత అహంకారంగా నేను ఆ ప్లేస్కి వెళ్ళా, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ అయింది, అట్లా అయింది, నేను వెళ్ళంగానే అన్ని నాకు ఇట్లా దర్శనం తొందరగా అయిపోయింది, నేను గ్రేట్ అనుకుంటారు చాలా మంది. ఇంకోటి ఏంటమ్మా, మనకి ఎక్కుదంటే కొన్ని గుడికి పోయినాక నాకు ఆనందం అనిపించేది ఏమవుతుందంటే, గుడికి వెళ్ళాలని మనకు పదే ప్రేరేపణ చెందాలి, మన చిత్తంలో పీడై ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళిపోగానే మనకు రిలీఫ్ ఇచ్చింది, మంచిది. అప్పుడే నాకు దేవుడు నాకు ఇక్కడ కొడితే ఆనందం ఉన్నాం కదా, ఆనందం నీలోనే ఉంది తప్పక ఎక్కడైనా ఉంది. నువ్వు ఎక్స్పెక్టేషన్ పోతే ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎనీ ప్లేస్ ఎక్కడైనా కానీ ఇంట్లో ఉన్నా కూడా అదే ఫీల్. కానీ ఇప్పుడైతే చూస్తున్న సుమన్ టీవీ ప్రేక్షకులకి మాస్టర్స్ మీ ఇద్దరిని అడుగుతున్నాం. మీరు ఫైట్ మాస్టర్స్ మాత్రమే కాదు, మీరు సోల్కి కూడా మాస్టర్స్ అయ్యారు మీ సాధనతో. ఎవరైనా మొదలు పెట్టాలంటే వాళ్ళ ప్రాసెస్ ఆఫ్ ఈ స్పిరిచువల్ ఇవి అసలు మొదలు పెట్టాలా, ఏం వదిలేయాలి, ఏం ఇచ్చేయాలి, మొదలు పెట్టాలి? ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగాను బంగారం. చాలా మంది యూత్ కానీ చదువుకునే వాళ్ళు కానీ, ఎందుకంటే చాలా మంది ఇందులో రాకపోవడానికి దీనిలోకి వస్తే కొన్ని వదలలేమో అనుకుంటున్నారు. ఇప్పుడు మేమేం వదల్లా, అన్నిట్లో ఉన్నాం, బాగానే ఉన్నాం. కానీ ఏంటంటే వదులుతారేమో, మన చుట్టూ వదిలిపోతాయి అని అనుకుంటారు. ఎందుకంటే ఏది కూడా మనం వదులుతాలన్నా వదిలేది కాదు, మనకు కావాలంటే వచ్చేది కాదు. ఏం జరగాలి జరుగుతుంటుంది. అందుకని దీనిలోకి వచ్చారనుకోండి కొంచెం ఫిష్ ఆఫ్ మైండ్గా ఉంటుంది. తర్వాత ఏంటంటమ్మా, మనకి యూత్ కూడా పెద్దలు కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్ తోటి బాగా జీవిస్తున్నారు, యాక్సెప్టెన్స్ తోటి జీవించట్లా. ఎస్, భార్యాభర్తల మధ్యలో యాక్సెప్టేషన్ ఉండాలి, అన్నదమ్ముల మధ్య యాక్సెప్టేషన్ ఉండాలి. ఒకవైపు నుంచి ఉంటే రెండో వైపు నుంచి లేకపోతే ఏం చేయాలి? అది అన్నాను నేను అనేది ఏంటంటే తల్లి, అదేంటంటే మనం ఒక్కటి అర్థం చేసుకో, ప్రతి మనిషి కూడా నువ్వు నన్ను గౌరవించాలి అనే దానికంటే, నువ్వు నన్ను మర్యాదించాలి అనేది కంటే నేనేం చేశాను అది నీ పర్సనల్ ఇష్యూ. నేనేం చేశాను దాని మీద ఎక్స్పెక్టేషన్ చేస్తే అది హ్యాపీగా ఉంటుంది. మనం ఏం చేసాం, ఆ భార్యకి మధ్య భర్త ఏం చేశాడు, భర్తకి భార్య చేసింది, తల్లికి కొడుకులకి ఏం చేశాడు, అట్ట అంటే అలా ఉండాలి తప్పక నాకు అజ్జేలు ఇజ్జలు అనుకుంటే. అంటే అసలు మేము ఈ ధ్యానంలో మేము వెళ్తూ ఉండంటే జాగ్రత్త అవస్థను ఎందుకు పెట్టానంటే, జాగ్రత్తగా ఉండము అని. దాని పేరు ఏంటంటే మనం పెద్ద వెళ్తాం జాగ్రత్తగా వెళ్ళి, గుడికి వెళ్తాం జాగ్రత్తగా వెళ్ళు అంటారు కదా. జాగ్రత్త అవస్థ అని పేరు పెట్టిందే జాగ్రత్తగా ఉండము అని. అది దానికి మీనింగ్ అన్ని విషయాల్లో అర్థమైపోయింది. మన కోరిక మీద జాగ్రత్తగా ఉండు, తిండి మీద జాగ్రత్తగా ఉండు, అంటే జాగ్రత్తగా ఉండు, నువ్వు చూపు చూసే సూని మీద జాగ్రత్తగా, నీ ఫ్యామిలీతో నడుచుకునే ఇష్యూ మీద జాగ్రత్తగా ఉండు. ఎన్ని క్షణం జాగ్రత్తతో కూడుకున్న ఇష్యూ ఇది. ప్రపంచం మొత్తం కూడా ఏంటంటే ప్రతి దాంట్లో కూడా అవేర్నెస్ తోటి ఉండటమే కొంచెం బంధానికి విముక్తి అవుతుందని నాకు తెలిసిన ఎక్స్పెక్టేషన్. 100% ఎంత మంచి మాట చెప్పారంటే. అయితే కర్మ సిద్ధాంతం ఉంటుందా? కర్మ నువ్వుంటే ఉంటది, అబ్బా నేనుంటే ఉంటది. నేనుంటే కర్మ ఉందా, అన్నీ ఉండే. భలే చెప్పారు. కథలో తల్లి మా వాళ్ళందరూ మురిసి ముక్కలైపోతున్నారు సార్. మా సాయి, మా రాజ్ కుమార్, అందరూ నేననేది ఉంటే అన్నీ ఉండయి, నేననేది లేకపోతే ఏమి లేదు. అన్నిటికి మూలం నేను. ఉదాహరణ తల్లి, ఒక అతను మర్డర్ చేశాడు, వాడి మీద బాగా కేసు పూర్తిపోయిపోయింది, అతను చేసిన వచ్చింది. వాడు వచ్చేటప్పటికి చచ్చిపోయి ఉన్నాడు, ఇతను చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎన్నో కేసులు 20 సంవత్సరాలు ఉరి శిక్ష అన్నారు, జైలు శిక్ష అన్నారు, కొట్టాలన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్ని ఉపయోగపడతాయి అతనికి? లేడు కదా అతను. అలాగే లోపల నేననే తత్వం జీరో లెవెల్ ఏంటంటే ఎన్ని వేస్ట్ కేసులు అంటే మనకు అప్పుడు ఫ్రేమ్ లేదు, అడ్డు లేదు. సో అంతా ఒక విశ్వం, అందులో నేనుంటేనే గత జన్మలో ఉండే, నేనుంటేనే కష్టాలు ఉండే, నేనుంటేనే భయం ఉంది, నేనుంటేనే బాధ ఉంది. నేను జీరో అయితే అంత శూన్యం. నేనుంటే భగవంతుడు గుళ్ళో ఉన్నాడు, నేను ఇక్కడ ఉండా. నేను లేకపోతే అందరూ ఒకటే ఉండా. ఎంత సాధన చేశారు నిజంగా రామలక్ష్మణ్ గారు. సో మరి అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఎక్స్పెక్టేషన్ లేకుండా లౌకికంగా మన పనులు చేసుకుంటూ దీని తల్లి ఏంటంటే ఎంత రాగం పెట్టుకుంటే అంత కోత ఉంటుందమ్మా, జరుగుతుంది. అది ఎంత దేశం పెట్టుకుంటే అంత కోత ఉంటుంది మనిషికి, మన హృదయం అంత శక్తి కళ్ళు అవుతుంది అనమాట. అందుకని రాగము పెట్టుకో ముందు లెస్సలు పెట్టుకోవాలి, దేశం పెట్టుకోముందు లెస్సలో పెట్టుకోండి. అభినివేశం. పిల్లోడు స్కూల్ పిల్లల్ని అమ్మ పిల్లోడు రే పోవద్దులని అంత చూడు, అంతే ఉండాలి. ఎక్కువ పెట్టుకున్నామంటే అంటే నేనేదంటే తల్లి, నేనేదంటే ఒక్క విషయం తెలుసుకోండి. నువ్వు నీ భార్యని తిడితే నిన్ను తిట్టుకున్నట్టు, నువ్వు పక్కింటి వాడు తిడితే నువ్వు తిట్టుకున్నట్టు.
అర్థమైందా? ఇంకోటి మీద కసుగుడిచి పక్కింట్లో పోతే నీ ఇంట్లో పోసుకున్నట్టు. రెండు లేదు, ఒక్కటే. అందరిలో ఉన్నది ఒకే చైతన్యం, ఒకే శక్తి. ఎవరిని తిట్టినా పశ్చాత్తాపడుతున్నావు చూడు, ఆ పశ్చాత్తాపమే అతనిలో ఉండదు, నువ్వు. అది రియలైజేషన్ అంటారు కదా. కాబట్టి రెండు లేవు తల్లి. ఉన్నది ఎదురు మనిషిలో, నీలో ఉన్న శక్తి, నాలో ఉన్న శక్తి, బెదర్లో ఉన్న శక్తి, చెట్టులో ఉన్న శక్తి, పిట్టలో ఉన్న శక్తి, అంతా ఒకటే శక్తి. కానీ రూపాలు, స్థితిగతులు, నీ జాబ్ వల్ల చిన్న చిన్న పనులు చేసి నా జాబ్ వల్ల ఫైటింగ్లు చేస్తే కాబట్టి నీ నోట్లో నుంచి మాట అన్నావంటే నిన్ను నువ్వు ఎలాంటి రైట్స్ లేదు మనకి. ఎందుకంటే ప్రపంచం అంతా నువ్వే. అందరూ ఏం చేస్తున్నామంటే నువ్వు ఒకటి చెప్పాలి, ప్రపంచం అంతా అందరం కలిపి ప్రపంచాన్ని పని చేస్తున్నాం. భగవంతుడు ఏం చేయాలి, టెక్నిక్ పెట్టి తెలుసా? ఈ ప్లేట్లన్నీ తయారు చేస్తున్నాం ఎవరి కోసం? మనుషుల కోసం. అది ప్లేట్ మా కొనుక్కొని ఫ్లైట్ తయారు చేస్తున్నాడు జనం కోసం. మేము ఫైట్ మాస్ ఎందుకు ఎవరి కోసం చేస్తున్నాం? జనం కోసం. పెట్టి జనం కోసం. రైతు ఎందుకు పొలం పండిస్తున్నాడు? జనం కోసం. ఆయనకి అనుకుంటే పని చేయలేడు. అంతే కదా. అందుకని మాతో మొదలు పెట్టి అందరి కోసం చేస్తున్నాం. ఇది ఎక్సలెంట్ పాయింట్ అనమాట. ఇది ధ్యానంలో వచ్చిన అనుభవం అనమాట. అందుకని చైన్ లింక్ తో ఉండడం అందరం వసుదేవ కుటుంబం, వసుదేవ ఒక కుటుంబం, ఒకే ఒక ఫ్యామిలీ. ఎక్కడ ఇరుపు తక్కువ లేదు, కులం, మతం, దేవుడు, వర్గం ఏం లేదు. ఒకే గాలి, ఒకటే భూమి, ఒకటే నీరు, ఒకటే ఆకాశం. నీలో నాలో ఉన్నదంతా ఒకటే. రెండు లేవు, రెండోది లేదు, ఉండదంతా ఒకే సత్యం. అద్వైతం. కానీ మీరు చెప్పినట్టు మనం ఎంత బరువుగా ఎన్ని వంట పట్టేసుకుంటాం, అన్ని బ్యాగులు, బ్యాగేజీలు, లగేజ్ వేసుకుని వెళ్తున్నామని అర్థమైంది నాకు. అర్థమవుతుంది. మనకి ఎంత లగేజ్ ఎక్కువతే అంత భారంగా పిల్లలు బండి లాగాలి. లైఫ్ ఒక బండి ఒక లాగాలి, అంతే బోరుగా ఎగుటుగా ఉండదు. ఎంత ఇవాల్వ్డ్ మాస్టర్స్ మీరు అసలు నిజంగా అంటే లౌకికంగా మీరు చేస్తున్న వృత్తి అసలు ఫైటింగ్ అంటే వేరువేరుగా ఉండేది, కానీ అంతరంగికంగా మీరు అంతా ఒకటే నమ్మే వ్యక్తులు. సో అది చాలా ఒక విచిత్రమైన అద్భుతం. కానీ మీ ప్రెజెన్స్ ఎప్పుడు కూడా ప్రతి ఇంటర్వ్యూలో నేను చూశాను, చాలా అప్లిఫ్టింగ్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గురువులు గొప్పతనం, నేచర్ గొప్పతనం అలా మాట్లాడేస్తుంది. అంతేగాని మాకేం తెలుసు. మాస్టర్ ఇప్పుడు ఇదంతా కట్టించారు కదా, నాకు కొంచెం చెప్తారా ఒక్కసారి ఎవరేంటి అక్కడ మహాభారతము, అక్కడ మనకి ఒక్కసారి కెమెరా ఫాలో అవ్వండి. ఇది సినిమా ప్రపంచం చాలా అసలు నాకు ఎంత లెజెండ్స్ మీరు, అది కూడా ఆత్మజ్ఞానం కూడా మీరు అంత అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడెప్పుడు నుంచి మధ్యలో వివేకానందుడు ఎక్కడైనా ఇది ఆర్య సినిమా, ఫస్ట్ నంది అవార్డు వచ్చింది ఆర్య సినిమాకి. అలాగే ఇది రంగస్థలం. చరణ్ బాగా మంచి ధ్యానం, మంచి ఇన్నర్ పవర్ ఎక్కువ ఉన్న మనిషి అన్నమాట. చాలా అద్భుతమైన ఇన్నర్ పవర్. మాస్టర్ మీ దగ్గరికి వస్తాను ఒక రోజు, నేను ధ్యానం నేర్చుకోవడానికి అన్నారు. సంతోషం. అలాంటి ఒక గొప్ప పెద్ద మనిషి మళ్ళీ ఆ మాట అంటాం లేదు. ఇది వాల్తేరు వీరయ్య, మెగాస్టార్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇప్పుడు చేస్తున్నాం తల్లి. అవును అదే కదా. అది సింహ. అమ్మాయిలకు ఎప్పుడైనా స్టంట్స్ కంపోజ్ చేశారు మీరు? అనుష్క మేడంకి మేము ట్రైనింగ్ ఇచ్చి చేసాం. తర్వాత శృతి హాసన్కి క్రాక్ లో ఫైట్ చేసాము. సో అయితే ఇదిగో మీకు వచ్చిన నంది అవార్డ్స్ 1, 2 ఎన్ని ఉన్నాయి అసలు? ఇంకా చాలా పెట్టేసి ఉంటారు. మా ఊర్లో కొన్ని పెట్టాను తల్లి. ఊర్లో పెట్టారు. మా ఊర్లో ఎన్ని సినిమాలు అయ్యాయి? అంటే ఒక 300 అంటే నోట్లో నిన్నని చెప్పకూడదు అనేది ఉంది. మనకు ఆకారం వచ్చింది దానికి వందలు. అదే అంతేగాని నేను అన్ని అంటే అదే ఇదిగో ఇవన్నీ చూస్తున్నాం ఇక్కడ ఫోటోలు. ఇదిగో మగధీర, ఇది ఫస్ట్ మా సన్ను రాజమౌళి గారు మగధీర రాసి సినిమాకి ఇది కలేజా, అది మా వెంకటేష్ బాబు, ఎన్టీఆర్ గారు, అండ్ ఇదిగో బుష్లీ సినిమాకి ఇక్కడ మనకి గీతారెడ్డి గారు ఇచ్చిన అవార్డు. అప్పుడు ఇది చాలా ఏళ్ళ క్రితమా? మనకి ఎక్కువ సంవత్సరాల క్రితం కాదు. ఇప్పుడు కార్తిక గారు ఉన్నారు కదా, అప్పుడు అంటే 2 years ఆన్ చేసి 2 years ఆన్ చేసింది. మీరిద్దరే కదా? పైన కింద అనుష్క మేడం కలేజీలప్పుడు వాకింగ్ చేసి ఎక్కడ మేడం. చాలా ఆమె కూడా ఆత్మపైలు మాకు బాగా కూడా మంచిది. అవును, చాలా అంటే లొకేషన్ లో ఎంత ఇరిటేషన్ పడకుండా ఉండే మనిషి, చాలా కూల్ గా ఉంటుంది. మాకు చాలా ఆత్మ. ఇప్పుడు
అక్కడ పైన ఎక్కువ మీరు ఐ థింక్ మెగాస్టార్ గారితో చేసినట్టున్నారు, చిరంజీవి గారితో ఎక్కువ. అంటే ఫస్ట్ ఇదేమో మా విలేజ్ లో మా విలేజ్ దున్నపోతులతో ఉన్న ఫిల్మ్. ఓహో, పైన అన్నయ్య మాకు గిఫ్ట్ ఇక్కడ చూడండి ఇల్లు ఇల్లు ఇది దున్నపోతులతో ఉండే దున్నపోతులు మా పల్లెటూరులో మాకు 19 years అప్పుడు 18-19 years అప్పుడు మా అసలు ఒరిజినల్ అది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్. ఇక్కడ మధ్యలో ఇన్ని ఫైట్స్ ఇన్ని అవార్డ్స్ మధ్య మనకి గీతా దర్శనం. గీతా దర్శనం అంటే ఎందువల్ల అంటారే, మహాభారతం యుద్ధ సమయంలో ఒక సంఘటన జరిగింది చూడు. ప్రతి మనిషి మనం కూడా మన లోపల నిరంతరం మహాభారత సంఘటన జరుగుతూనే ఉంది. అవును, ఎస్. బిగ్గెస్ట్ ఫైట్ ఆఫ్ మన చరిత్ర, మన అసలు పురాణాల్లో ఉండే బిగ్గెస్ట్ ఫైట్ మహాసంగ్రామం. యుద్ధం అదే, జ్ఞానం వచ్చిన సమయం అదే. అదే సింబాలిక్ గా పెట్టారు. ఇది మనకి ద్రోణాచార్యుడు అంతేనా? పిచ్చుక కన్ను కనిపిస్తుంది, చెట్టు పైన పెట్టి ఏం కనిపిస్తుంది, కన్ను కనిపిస్తుంది. మనకి దుష్టి లోపమే కానీ సృష్టి లోపం కాదనేది. అదే 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 అవును అవును. మన దుష్టి లోపమే కానీ సృష్టి అంత సమానంగా ఉంది. ఎంత మీరు అనుకుని పెట్టారా ఇవన్నీ? మరి చెట్లని పెడతాం కూడా ఇట్లా ఫీల్ మనకి అలా ఉండాలి. ఇలా మీరు ఒక కుటీరం లాగా ఏర్పరచుకున్నారు. ఇక్కడ కూడా చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఒకసారి తీయండి, అసలు ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి అంటే. ఇది అహంకారం కోసం కాదు మీరు అన్నట్టుగా, కానీ మీ గొప్పతనం, గుర్తు జ్ఞాపకాలు. అది ఇది 6 pack చేసాము మేము. 6 pack చాలా కష్టమా మాస్టర్? మేము 45 years లో చేసాము. అప్పుడు కొద్ది కష్టమని చేసాము. మనిషి తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్. అవన్నీ చేసి సాధించాలని చూపిస్తాం. అదే ఎందుకంటే మనుషులు మనం భూమికి వచ్చామంటే తల్లి మనిషికున్న శక్తి ప్రపంచానికి ఎక్కడ లేదమ్మా. మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. అది 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 ధర్మ మార్గంలో వెళ్తే అనంతమైన శక్తి తోడు. అది చెడు మార్గంలో వెళ్ళే పడితే అనంతమైన శక్తి ఒక రోజు కొల్లగొట్టేస్తుంది. అంతే కదా మాస్టర్. మీరు అక్కడ పిరమిడ్ పెట్టారు కదా, ఒక్కసారి పిరమిడ్ దగ్గరికి వెళ్తాం. అమ్మ చైర్లో ఆడ ఉంటారు, కూర్చుంటాను కదా ఉండేది. పత్రిజీ గారు శిల్పు గుర్తుగా మాకు గిఫ్ట్ వేసి ఇచ్చారు. పత్రిజీ గారు, ఇక్కడ పత్రిజీ గారు అసలు ఎంత తలుచుకుంటామో పత్రిజీ గారు తల్లి. ఇక్కడ వచ్చిన వాడికి కొంచెం ధ్యానం చేస్తాం లాగా అంటే పిరమిడ్ కి ఉండే వెదురుకుండే క్వాలిటీ. ఇది కూడా నేచర్లో ఇంతకుముందు కూడా మన పర్ణశాల అంటారు కదా తల్లి. ఆ నేచర్ ఎదురు బొంగులో ఉంటే జీవం ఉంటుంది. సో ధ్యానం ఇక్కడ చేసుకుంటారా? మరి ఒక కుర్చీ ఉంది కదా మాస్టర్, ఇంటర్వ్యూ తీశారు. అంతే అంతే, 2 కుర్చీలు ఉంటాయి ఎదురుగా. జీసస్ క్రైస్ట్, బాబాజీ, కృష్ణ భగవాన్, జగద్గురుడు బుద్ధుడు, రమణ మహర్షి. ఇక్కడేమో అందరు జగద్గురువులు అందరు ఉంటారు. సిద్ధ పురుషులు అందరూ. ఎంతమంది మాస్టర్స్ వచ్చిన నేల మంది తల్లి. భారతదేశం అంటే అంత గొప్ప విషయం అనమాట. ఇంతమంది జనాభా కూడా స్వచ్ఛలంగా ఉన్నామంటే కారణం గురువులు గొప్పతనం. ధర్మం ఎక్కడో ఉందో మనుషులు. అసలు బిగ్గెస్ట్ నేను ముగిస్తూ ఈ అందమైన అసలు బ్యూటిఫుల్ మీ సౌధాన్ని చూపిస్తూ మీతో మాట్లాడి, అసలు ఖాళీగా ఉండడానికి కష్టం అండి. ఏదో నింపుకుంటే ఈజీ. మన కష్టమో, కోపమో, సంతోషమో, ప్రేమో ఏదో నింపుకుంటే ఈజీ. ఖాళీగా ఉండడం చాలా కష్టం. అవునా కదా? కాదు, నింపుకోవాలి అని నింపుకున్నట్టు నీకు తెలియకుండా ఉండాలి. అది ఉంటే ఉండాలి. అంతే అంతే. నేను నింపుకున్నానంటే భారం వస్తుంది. అవును అవును. సో రాగద్వేషాలు అదే కదా తల్లి. అట్లా ఏంటంటే అన్నిట్లో ఊరకుండటం. బంగారు తల్లి కూర్చోబెట్టి ఉయ్యాలు ఊపుతాం. దీనిలో కూర్చోండి, మీరు దీనిలో కూర్చోండి. చదువుతా. ఓహో, కూర్చోండి. ఇది కూడా మీకు ఇలా ఇద్దరు కలిసి అలా నైట్ ఏం చేస్తాం, 3 గంటలకు వస్తాను, 2:30కి వస్తాను తల్లి. కూర్చున్నా నేచర్ బంగారు తల్లి ఊపుతున్నాను చూడండి. అన్నలు ఇద్దరి దగ్గర ఇలా ఒక చక్కగా ఎంత బాగుందో అసలు మీ మాటలు కానీ మీ సందేశం ఇవాళ చాలా మందికి ఐ థింక్ చాలా స్ఫూర్తిని, ఎనర్జీని ఇచ్చింది. రామ్ లక్ష్మణ్ గారు, మాస్టర్స్ మీ ఇద్దరికి మీరు రావటం,
మీరు రామోస్తో ఇంటర్వ్యూ అనగా తల్లి ఇప్పుడు ఉన్న ఆ రేంజ్కి మమ్మల్ని ఇంటర్వ్యూ గుర్తించడం అనేది ముందు మీకు థ్యాంక్ చెప్పాలి. అయ్యో మాస్టర్ మీరు లెజెండ్స్ నిజంగా ఈ field లో. మహానుభావుల దగ్గర మీరు చేస్తున్నారు, గొప్ప వాళ్ళ దగ్గర చేస్తున్నారు. కానీ అన్నిటికంటే విశేషం నేను చెప్పనా మాస్టర్స్, నాకు నచ్చిందంతా మీరు ఆత్మజ్ఞానం ఏదైతే చెప్పారో అది నిజంగా చాలా మందిని మూవ్ చేసి ఉంటుంది ప్రేక్షకులందరినీ. సో హ్యావ్ అ బ్యూటిఫుల్ రాకింగ్ లవ్లీ డే అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మాస్టర్. మనకి ప్రపంచానికి మనం చెప్పబోయేది ఏంటంటే ప్రతి దాంట్లో ప్రేమ అనేది భగవంతుడు, కరుణే భగవంతుడు. అసలు దేశం అనేది మన మైండ్ లో తీసుకొస్తే ఇబ్బంది ప్రపంచానికి కాదు మనకే. కాబట్టి ప్రతి మనిషిని దేశం వచ్చినా కానీ దాంట్లో ప్రేమ పోసి ఆ దేశాన్ని కరిగించుకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.